యోబు గ్రంథము 1వ అధ్యాయము. యోబు గ్రంథము 1వ అధ్యాయము. పదకొండవ వచనము చదువుతాను, అందరు చూడండి. 1వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుతాను. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమును ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. ఆ తర్వాత సంఘటనలన్నీ చూస్తే 13వ వచనం నుండి మీరు చదివే ఉంటారు ఇంటికాడ. ఒక దినము యోబు కుమారులను యోబు కుమార్తెలు తన అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచు ఉండగా షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసి, జరిగినది నీకు తెలియచేయుటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. అతడు ఇంకా మాట్లాడుచూ ఉండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశాను. దానిని నీకు తెలియచేయుటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. అతడు ఇంకా మాట్లాడుచూ ఉండగా మరి ఒకడు వచ్చి కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియచేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. 18వ వచనం. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తన ఇంట భోజనం చేయుచు ద్రాక్షరసము పానము చేయుచు ఉండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయారు. దానిని నీకు తెలియచేయటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరికించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చితిని, దిగంబరని అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ. ఇది చదువుతున్న కొద్దీ మన యొక్క మనస్సులో, మన యొక్క ప్రాణాత్మ దేహంలో ఒక తెలియని వైబ్రేషన్స్, డివైన్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇది ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు వింటున్నా ఈ వ్యక్తి జీవితము ఒక విచిత్ర విషాద గాథ. అట్ ద సేమ్ టైం ఈ భూమి మీద ఒక మానవుడు, ఒక సాతాను, ఒక దేవుడు, ఈ మూడింటి మధ్యలోనే ఈ సృష్టి తిరుగుతూ ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ ఇన్విజిబుల్ థింగ్స్ ఉన్నాయి, ఏంజల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ హ్యూమన్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మనిషి జీవితం చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఇలాంటి కేసు, విచిత్రమైన కేసు మనము అసలు బైబిల్లో చూసుండం. ఆ తర్వాత మనం యేసు ప్రభువారిని చూస్తాం. ఆఫ్టర్ దిస్, ఈ సబ్జెక్ట్ తర్వాత మనం అక్కడికి వెళ్తాం. అయితే ఎందుకు యోబు గురించి మనం ఇంతగా రీసెర్చ్ చేయాల్సి వస్తుందంటే, దీనికి మించినటువంటి సొల్యూషన్ ఇంకొకటి లేదు ప్రస్తుతానికి. అంటే మన అండర్స్టాండింగ్. ఎందుకంటే డైరెక్ట్ని మనం యేసు ప్రభువారి దగ్గరికి వెళ్తే మన మనసుకి అంత తగలదు. ఎందుకంటే దేవుడు అనే ఆస్పెక్ట్లో మనం చూస్తే మనకి నప్పదు. మన యొక్క నైబర్, మన ఇంటి పక్కన ఒక మనిషి, కామన్ మ్యానే దేవుడికి ఎంత ఫెయిత్ఫుల్గా ఉన్నాడనే విషయాలని మనము సరితూచినప్పుడు
త్రాసులు వేసి చూసినప్పుడే మనకు తెలుస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఏ బాధ గుండా వెళ్ళాడో, అప్పుడు ఆ వ్యక్తి దేవుని మీద ఎలా ఆధారపడ్డాడో మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ కేసు ఎలాంటిదంటే, ఇతనేమో పాపి కాదు, ఇతను నిర్దోషి, ఇతను యథార్థవంతుడు, ఇతడు న్యాయవంతుడు, నీతిమంతుడు, రిచెస్ట్ పర్సన్, గ్రేటెస్ట్ పర్సన్. గ్రేట్ పర్సన్ కూడా కాదు, రిచ్ పర్సన్ కూడా కాదు. ఈయన రిచెస్ట్ పర్సన్, గ్రేటెస్ట్ పర్సన్. అంటే ఎవరైనా గ్రేట్ ఉన్నారంటే వాళ్ళందరికీ ఈయన గ్రేటెస్ట్. ఎవరైనా రిచ్ పర్సన్ ఉన్నారంటే వాళ్ళందరికీ ఫాదర్ ఈయన. వాళ్ళకి రిచెస్ ఉండడానికి గల కారణం ఈయనే. ఇలాంటి వ్యక్తి కేసుని డెవిల్ స్టడీ చేసి 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 ఈ భూమి మీద అటు ఇటు తిరిగితే, తూర్పు దేశంలో ఉన్నటువంటి, తూర్పు సైడ్ ఉన్నటువంటి మొత్తం ఇన్వెస్టిగేషన్లో డెవిల్కి ఎక్కడా చోటు దొరకట్లేదు. కారణం ఏంటంటే, డైరెక్ట్గా డెవిలు యోబు దగ్గరికి రాలేదు ఫస్ట్ ప్లేస్లో. ఇది ఇన్వెస్టిగేషన్లో ఒక పార్ట్. డెవిల్ ఫస్ట్ ఏం చేసిందంటే, అంటే మనం తర్వాత చాప్టర్లో చదువుతూ పోతుంటే దొరికినటువంటి అంశాలు మాత్రమే. యోబు విధవరాలని పోషించేవాడు, యోబు అనాథ పిల్లల్ని పోషించేవాడు, యోబుకి హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ తూర్పు దేశంలో ఈస్ట్ సైడ్, లైక్ ఇప్పుడు మన అండర్స్టాండింగ్ తీసుకురావాలంటే హీజ్ లైక్ ఎ అంబానీ. మన అండర్స్టాండింగ్ తీసుకురావాలంటే ఒక అంబానీ. ఈయనకి లేని కంపెనీ లేదు, ఈయన కింద రన్ అవ్వనటువంటి స్టాక్ మార్కెట్ లేదు. ఈయన రిచెస్ని, అంటే ఈయన ఈరోజు పలానా షేర్ కొంటున్నాడంటే ఆ షేర్లో ఇన్వెస్ట్ చేసేటోళ్ళు వస్తారు. ఆయన మార్కెట్ని కింద చేయగలడు, పైకి చేయగలడు. అలాంటి యథార్థవంతుడు ఈ వ్యక్తి. ప్లీజ్ నోటీస్ దిస్, వెరీ ఇంపార్టెంట్. దిస్ మ్యాన్ ఈస్ ఇంక్రెడిబుల్ మ్యాన్. ఈ మనిషి ఇక్కడ నుంచి తన యథార్థతతో ఒక 100 రూపాయలు ఫస్ట్ తారీఖు ఆ విధవరాల అకౌంట్లో పడాలంటే, మధ్యలో ఏ వ్యక్తి కూడా అన్యాయంగా తినకోకుండా న్యాయంగా డైరెక్ట్గా ఆ అకౌంట్లో డబ్బులు పడేటి. ఆ రోజు రైస్ బ్యాగ్ ఆ ఇంటికి వెళ్ళాలి అంటే రైస్ బ్యాగ్ వెళ్ళేది. ఆ రోజు ఆయిల్ ప్యాకెట్ వెళ్ళాలంటే అంత సిస్టమేటిక్గా ఆయన సిస్టమ్స్ క్రియేట్ చేసుకున్నాడు యోబు. యోబు కింద కొన్ని వందల వేల లక్షల మంది పనులు ఉన్నారు. అయితే డెవిల్ ఇక్కడ యోబుతో స్టార్ట్ చేయలేదు. మనం యోబుని చూస్తే యోబు ఫ్రెండ్స్, యోబు భార్య తప్పితే ఎవరు కనపడరు మనకి పిక్చర్లో. బట్ ఇన్వెస్టిగేషన్ పార్ట్లోకి వెళ్తే తర్వాత ఆయన చేసిన కార్యాలన్నీ చూస్తే ఆయన కింద కార్యకలాపాలు, అంటే మండల రెవెన్యూ ఆఫీసర్సు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆయన కింద లేనోడు లేడు. ఆయన ఈరోజు ఓటేసి పలానా వ్యక్తిని నేను ఎమ్మెల్యేగా చేస్తున్నానంటే మిగతా అక్కడున్న ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 1,00,000 ఓట్లు ఒక ఎత్తు అయితే యోబు చెప్పిన మాట ఒక ఎత్తు. దట్స్ హౌ హీ బికేమ్ గ్రేటెస్ట్ అమాంగ్ ఆల్. ఇటువంటి వ్యక్తి ఇంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంటే డెవిల్ ఎక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందంటే, నేను వీళ్ళ భర్తని చంపివేస్తే, వీళ్ళని అప్పుల పాలు చేస్తే, ఈ కుటుంబం ఇంకా చావుకోకుండా, ఆత్మహత్య చేసుకోకుండా ఈ కుటుంబం ఎలా బతుకుతుందని ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి, ఆ విధవరాలకి, ఆ పేదోళ్ళకి, ఆ అనాథలకి, ఆ గ్రామస్తులకి ఇన్ని వసతులు ఎలా వస్తున్నాయంటే, సోర్స్ని వెతుక్కుంటూ అన్నీ వీళ్ళకి ఎక్కడి నుండి ఇన్కమ్ వస్తుంది, వీళ్ళకి ఎక్కడి నుండి డబ్బులు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, వీళ్ళేంటి అసలు దేవుణ్ణి ఎంతగా వర్షిప్ చేస్తున్నారు. తూర్పు సైడ్ అంతా కూడా దేవునికి ఒక్కసారిగా ఓటేసేసాయి, అర్థం కాలేదు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తే లాస్ట్కి ఈ సోర్స్ అంతా కూడా యోబు దగ్గర నుండే వస్తుందని తన ఇన్వెస్టిగేషన్లో తెలిసినప్పుడు, అప్పుడు దేవుడు అడిగాడు, ఎక్కడి నుండి నీవు వస్తున్నావంటే, నేను అటు ఇటు తిరుగుతూ నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను, నేను భూమి మీద నుండి పలానా చోట నుండి నేను వచ్చాను. అప్పుడు దేవుడు అడిగాడు, అయ్యా లూసిఫర్, నా యోబు సంగతి నీవు ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేసావని, నీ నోటీసులో ఇతను ఏమన్నా ఉన్నాడంటే వై నాట్? ఆయన ఎందుకు లేడు? ఆయన ప్రతి నియోజకవర్గంలో నేను ప్రతి ఒక్కరిని స్పైలను పెట్టాను. ఇన్ఫ్యాక్ట్ ఈయన రైచస్నెస్ తోటి, ఈయన యొక్క ఇన్నోసెన్స్ తోటి ఈయన చేస్తున్న పనిని ఎలా ఉందంటే, కింద వాళ్ళు కూడా
యోబు ఎంత నీతిగా ఉన్నాడో కింద పని చేసే వాళ్ళు కూడా అంతే నీతిగా యథార్థంగా పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరిని కొట్టడం కంటే ఒక్క యోబును కొడితే మిగతా వాళ్ళంతా కూడా ఆటోమేటిక్గా పాపమును ఒప్పేసుకుంటారు. దట్స్ ద ప్లాన్ ఆఫ్ ద డెవిల్. సో డెవిల్ టార్గెట్ ఎవరంటే మీరందరు, చర్చిలో కూర్చున్న మీరందరూ కాదు. ఫస్ట్ ప్లేస్లో మిమ్మల్ని అందరూ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తుంది. అది లాస్ట్కి ఆ లీడర్ మీద, ఆ బిజినెస్ మ్యాన్ మీద పడుతుంది. కంపెనీ రెసిషన్ వచ్చి ఎందుకు ఉద్యోగాలు పోతాయి అని అంటే, కంపెనీలో పని చేసే వాళ్ళంతా ఒక్కసారి లబో దిబో అని మొత్తుకుంటారు. ఫ్యాక్టరీ మూతబడ్డది, కంపెనీ మూతబడ్డది, ఔషధాలు తయారు చేయట్లేదు. ఏమైంది? ఈ కంపెనీ వాళ్ళంతా స్ట్రైక్ చేస్తున్నారా? లేదు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో నష్టం వచ్చింది. ఎంతమంది ఉన్నారు పనోళ్ళు? 5,000 మంది ఉన్నారు ఆ ఫ్యాక్టరీలో. మరి వాళ్ళందరికీ ఒకటేసారి ఉద్యోగాలు ఎందుకు పోయినాయి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో? లేదు, ఆ యొక్క వ్యక్తి యొక్క ఫైనాన్సెస్ పడగొట్టింది డెవిల్. చూసి ఆ ఇంట్లో ఆ భర్త కానీ ఆ భార్య కానీ నీతిగా యథార్థంగా ఉంటే ఆ వ్యక్తిని కొడతాది, కుటుంబానంతా నాశనం చేసేస్తుంది. అది ఎవరిని ఎంచుకుంటుంది? భార్యను ఎంచుకుందా? భర్తను ఎంచుకున్నదా? ఎవరిని ఎంచుకున్నది? ఎందుకంటే ఎవరు ఎక్కువ యథార్థంగా దేవుడికి దగ్గరగా ఉంటారో ఆటుపోట్లు సూటిపోటు మాటలతో ఎదురు పడాల్సి వస్తుంది సాతానుకి. ఏం చేస్తావు? దే విల్ టార్గెటెడ్ 1 person. ఎందుకంటే ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం కూడా యోబు మాటతోటే, ఓట్లు లేవు, యోబు చెప్పేదే ఫైనల్, యోబు మాట్లాడిందే ఫైనల్. యోబు ఏదంటే అది. ఆ రోజు పిఎం ఎవరు ఉండాలంటే యోబే డిసైడ్ చేయాలి. అలాంటి వ్యక్తి కింద ఇలాంటి వాళ్ళు పనిచేస్తుంటే ఎంత యథార్థంగా, ఎంత సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు. దీన్ని డిస్ట్రాయ్ నేను చేయలేకపోతున్నాను, కాకపోతే నేను ఒక ప్లాన్తో దేవుడి దగ్గరికి వెళ్తానని వెళ్ళింది. అప్పుడు అడిగింది, యోబు ఊరకనే నీకు న్యాయంగా నీతిగా యథార్థంగా ఉంటున్నాడా? నీవు ఇవన్నీ ఇచ్చావు, అతనికి కలిగిన సమస్తము కూడా ఇంత యథార్థంగా పనిచేస్తుంటే ఒక్కసారి కూడా అతనికి ప్రాబ్లం అనేది తెలీదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏది తెలియదు, ఇతరుల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడమే తెలుసు, కానీ తనకు ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకుంటాడా లేదా అన్నది ఆ టెస్ట్లో నువ్వు పెట్టలేదుగా ప్రభు. ఒకసారి అవకాశం ఇస్తే ఏమన్నా ఇతన్ని ట్రై చేద్దాం. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అమ్మమ్మ ఆ విషయంలో నేను యోబుకి ఏం నేర్పించలేదు, ఇప్పుడు ఎందుకు అతన్ని ఎగ్జామ్ పెట్టడం అని అన్నాడా? లేదు. ఇప్పుడు దేవుడు మాట్లాడి ఒక మాట అన్నాడు, సరే అతన్ని వశమును ఉన్నాడు, ఒక పని చేయి, అతన్ని మాత్రం నువ్వు ముట్టొద్దు. ఫస్ట్ ప్లేస్లో నువ్వు అతన్ని ముట్టొద్దు. అతన్ని కలిగింది ఏదైనా ముట్టు. అప్పుడు ఏదైనా ముట్టినప్పుడు సొంత పిల్లల్ని ముట్టినప్పుడు భార్యను ముట్టలేదు. ఫస్ట్ ప్లేస్లో తన స్నేహితుల్ని ముట్టలేదు. ఎందుకనంటే స్పేర్ చేసి పెట్టింది, వీళ్ళని సెకండ్ టర్మ్లో వాడదాం. వదిలిపెట్టినంత మాత్రమున వీళ్ళు వాడబడరని కాదు, డెవిల్ వీళ్ళని టచ్ చేయలేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే తనకు కలిగిన సమస్తమును ముట్టాల్సిందే, అంత లీగల్ రైట్స్ దేవుడిచ్చాడు. అంటే యోబును ఒక్కనే టెస్ట్ చేయలేదు, యోబుకు కలిగి ఉన్న వారందరినీ ముట్టుకుంటూ వచ్చింది. ఎవరు ఎక్కడ పడిపోయినా యోబుకి నష్టం, మానసికంగా వేదన పుడతారు. అయ్యో ఇంత మంచిగా విశ్వాసంగా దేవుని మందిరానికి వచ్చాడే, ప్రార్థించేవాడే, అకౌంట్స్ చూసేవాడే, దేవుని మందిరంలో పని చేసేవాడే, ఆల్ ఆఫ్ సడన్గా ఈ టెస్ట్లో ఈ వ్యక్తి ఎందుకు పడిపోయాడు? ఎస్, దే విల్ టచ్ హిమ్. సో హీ కుడెంట్ స్టాండ్ విత్ హిస్ ఇంటిగ్రిటీ, హీ ఫెయిల్డ్. సో డెవిల్ ఒక్కొక్కరిని అందరి డిపార్ట్మెంట్లు అన్నిటిని కూడా రైడ్ చేయడం మొదలుపెట్టింది. షో మీ యువర్ అకౌంట్స్, షో మీ యువర్ టాలెంట్, వై ఆర్ యూ వర్షిపింగ్ గాడ్? దేవుని ఎందుకు వర్షిప్ చేస్తున్నావు? షో మీ యువర్ రిపోర్ట్. ఓ మై గాడ్, ఇలాంటి కండిషన్లో హూ కెన్ హ్యాండిల్ దిస్? అప్పుడు డెవిల్ దిగొచ్చింది. అయితే మనం ఒక చిన్న ప్రశ్న, దిగి వచ్చిన తర్వాత అంతకుముందు నిజంగా డెవిల్కి అధికారం ఉండుంటే, ఈ అధికారం మనుషుల్ని చంపే అధికారం కానీ ఆస్తుల్ని ఎత్తకపోయే అధికారం కానీ ఉండుంటే ఎందుకు ఇంకా మనం బ్రతికే ఉన్నాం? అన్లెస్ దేవుడు పర్మిషన్ ఇచ్చేంత వరకు డెవిల్ ఎవరిని ముట్టదు ఈ భూమి మీద. సీ దట్ ఈరోజు మనం ఏ చిన్న వేదన ఉన్నా దేవుడు ఎక్కడో పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకంటే మన బెటర్మెంట్ కొరకే
మనలో ఉన్న సామర్థ్యం నిజమా కాదా అని ఒక చిన్న పరీక్ష మాత్రమే. హల్లెలూయా. సీ దట్. నౌ డెవిల్ అటాక్ చేసిన విధానం చూద్దాం. అదేం చేసిందంటే, డెవిల్ అటాక్ చేసేటప్పుడు ముందు షబాయిలను తీసుకొని వచ్చింది. వీళ్ళందరూ ఎవరి చేతిలో ఉన్నారంటే డెవిల్ హ్యాండ్స్లోనే ఉన్నారు. మరి ఇంకెవరిని? కల్దీలను తీసుకొని వచ్చింది. ఇంకెక్కడి నుండి వచ్చిందంటే ఆకాశం నుండి అగ్ని వచ్చింది. దీని మీద అధికారం ఎవరు ఇచ్చారు? దేవుడే. అన్లెస్ దేవుడు పర్మిషన్ ఇచ్చేంతవరకు ఆ ఫైర్ హెవెన్ నుంచి రాలేదు. అప్పుడు హెవెన్ నుంచి ఫైర్ వచ్చేసరికి దేవుడే కుమ్మరిస్తున్నాడని జనాలందరూ అనుకోవడం మొదలుపెట్టారు. అంటే డెవిల్ ఎటు తిప్పి కూడా ఒక మనిషిని ఎటు తిప్పుతుందంటే పవర్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్. అది కన్ఫర్మ్ చేస్తున్నది. దేవుని దగ్గర నుంచి ఈ ఫైర్ వస్తుంది, దేవుని దగ్గర నుంచి ఈ దొంగలు వస్తారు, దేవుని దగ్గర నుంచే ఇవన్నీ వస్తాయి. అయినా దేవుడు దొంగల్ని సప్లై చేస్తాడా? ఇదేమన్నా ప్రశ్న? అంటే కన్ఫ్యూజన్, మనిషికి దేవుడు అర్థం కాకూడదు అన్న సందేహాలు పుట్టిస్తుంది. మనిషికి అర్థం కాదు. ఇప్పుడు ఇదంతా పని చేసిందంత డెవిల్, కానీ పర్మిషన్ తెచ్చుకున్నది ఎవరికీ కనపడట్లేదు. లీగల్ రైట్స్ తెచ్చుకున్నది ఎవరికీ కనపడదు. కానీ డెవిల్ అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఎవరిని వాడిందంటే మనుషుల్నే వాడింది. ఎవరిని వాడిందంటే రాబరీ జరిగింది, బ్యాంక్ రాబరీ జరిగింది, అకౌంట్స్లో ఉన్న అన్ని సీజ్ చేశారు, పట్టుకొని పోయారు. మర్డర్ జరిగిందా? పని వాళ్ళందరినీ చంపేశారు. మర్డర్ జరిగింది. ఫైర్ యాక్సిడెంటా? ఎస్, ఫైర్ యాక్సిడెంట్. ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చిన అవని పరిస్థితి. అన్ని ఒంటలు ఎత్తుకుపోయారా? ఎత్తుకొని పోయారు. మరి ఏం మిగిలిందయ్యా అంటే భార్య తప్పితే ఎవరు మిగలలేదు ఇంట్లో. వాట్ ఇస్ దిస్? అయితే చిన్న ఇన్వెస్టిగేషన్. యోబు ఎంత రిచెస్ట్ పర్సన్ అయ్యి ఉంటే, అతను ఎంత ఆస్తి ఉన్నదంటే తూర్పు దేశంలో అతనంత గొప్ప రిచెస్ట్ పర్సన్ లేడు. మినిమం ఒక 50 ఎకరాలు ఉండొచ్చు ఆయన ఇల్లు, ఆయన యొక్క గార్డెన్, స్విమ్మింగ్ పూలు, గుర్రాలు, రథాలు. ఇంత రిచెస్ట్ పర్సన్ తన ఇంటి చుట్టూ ఎంత ప్రాకారం కలిగినటువంటి గోడలు కట్టుకొని ఉంటాడు. అయితే ఇతనికి వంట వండేవారు ఉన్నారు, పనిచేసేవారు ఉన్నారు, కొన్ని 100 మంది పనులు ఇంట్లో ఉన్నారు. యోబు ఒక్కడిని ఊహించుకోకుండా ఆ ఇంట్లో ఒక్కడే లేడు. యోబు చుట్టూ చాలామంది ఉన్నారు. మీరు చూస్తున్న 3 స్నేహితులే, అంతకు మించి ఉన్నారు మీరు చదివితే. అయితే డెవిల్ అటాక్ చేసిన తర్వాత ఈ నష్టమంతా కూడా దేవుని మీదకి నెట్టాలి ఎలాగైనా. యోబు నెడతాడా లేదా చూద్దాము అని ఈ పరీక్ష గుండా తీసుకువెళ్ళినప్పుడు రెండోసారి మళ్ళీ డెవిల్ వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నది. ఆ పర్మిషన్లో వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్తో ఇతను మాట్లాడటం మొదలుపెట్టాడు. చూద్దాం. వాళ్ళ వైఫ్ ఒకటేసారి డైరెక్ట్గా వచ్చి ఆ మాట అనలేదు. మనం చూద్దాం. 2వ అధ్యాయంకి వెళ్దాం. 2వ అధ్యాయము 6వ వచనం 5వ వచనం చూద్దాం. 4వ వచనం. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును కదా. ఇంగ్లీష్లో చూద్దాం. ఇక డెవిల్ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. Satan replied to the Lord. Satan replied to the Lord. Skin for skin. Skin for skin. A man will give up everything. A man will give up everything. Listen this, very important. ఒక మనిషి will give up. ఒక మనిషి అన్నీ ఇచ్చేస్తాడు. ఎప్పుడు తెలుసా? తన ఎముకల మీద మాంసము ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదన్నా పోనీ నేను మళ్ళీ సంపాదించుకుంటాన్న ధైర్యము ఉంటుంది. అందుకని యోబు తన పిల్లలు చనిపోయినా భయపడలేదు, వర్షిప్ చేస్తున్నాడని డెవిల్ కంప్లైంట్. మళ్ళీ వినండి. తనకున్న ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి, పనులు పోయారు, అన్నీ పోయినాయి. కానీ ఏం పోలేదంటే డెవిల్ యొక్క కంప్లైంట్ ఏంటంటే ఇవన్నీ పోయిన ఒక మనిషి ఏదైనా ఇచ్చేస్తాడు, వదిలేస్తాడు. తన ఆరోగ్యంగా ఉన్నంతసేపు, తన ఆరోగ్యంగా ఉన్నంతసేపు మళ్ళీ ఏమంటాడంటే ఇది పోతే పోయిందిరా, 50,000 మళ్ళీ సంపాదించుకుంటా. కానీ ఆరోగ్యం పోతే సంపాదించుకోగలమా? లేదు. ఆ పార్ట్లో డెవిలు మళ్ళీ పర్మిషన్స్ తెచ్చుకున్నది. గాడ్ గో హెడ్.
A man will give up everything he has Ah. to save his life, but reach out and take away his health. డెవిల్ కూడా ముడుతుందా అంటే లేదు. మీరు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్లో చూడాలి. నువ్వు చెయ్యి చాపి ఇవన్నీ తీసేస్తే అతను నీ ముఖం మీద ఉమ్మేస్తాడు. నువ్వు చెయ్యి ఈ పని. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నిష్కారణంగా కారణం లేకుండా నువ్వు నన్ను మూవ్ చేసినావు. ఎవరిని మూవ్ చేస్తున్నారు? ఈరోజు డెవిల్ వచ్చి నిన్ను చేపిస్తుంది ఈ పని తప్పితే లాస్ట్కి ఇన్వెస్టిగేషన్ ఏమని బయటకు వెళ్తుంది అంటే, నువ్వే చేసినవి ఈ తప్పు అని అంటది. మళ్ళీ వినాలి మీరు. ఈవెన్ దేవుణ్ణి కూడా మూవ్ చేసింది ఇదే. దేవుని ఏమంటుంది, నువ్వు చెయ్యి ఇది. ఎందుకంటే నేను చేస్తే అది నాకు లీగల్ రైట్స్ లేవని అంటారు, కానీ నువ్వు చెయ్యి, ఇది మూవ్ చేసింది, నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి, ఇది చెయ్యి చాపి ఇది తీసేయి, ఈ చెయ్యి దాసి ఇది తీసేయి, ఈ చెయ్యి దాసి. ఆ విషయం యోబుకి అర్థమైంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బండ గుర్తు క్రైస్తవుడిగా, ఏది ఇచ్చినా దేవుడే ఇస్తాడు, ఏది తీసినా దేవుడే తీస్తాడు. డెవిల్కి అసలు అధికారమే లేదన్నది నీకు మైండ్లో ఉంటే ఇవాళ పోయిన రూపాయి రేపు వస్తుందని గ్యారెంటీ ఉంటుంది. ఒకవేళ డెవిల్ హ్యాండ్స్కి పోతే అది రాదు. అసలు ఇంకోటి క్రియేట్ చేసే పవర్ డెవిల్కి లేదు, అసలు తీసే హక్కే లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకో, నీ కుటుంబంలో ఏ వస్తువు బంగారం పోయినా మళ్ళీ అది తిరిగి రావాలంటే ఎవరు తీశారో వాళ్ళని గుర్తించడమే కరెక్ట్. ఏది కూడా నీ హెల్త్ పోయినా అది డెవిల్ తీసింది కాదో. మనము దేవుని అర్థం చేసుకోవడానికి వచ్చినటువంటి చిన్న సందర్భం. దీన్ని బట్టి మనం కంగారు పడాల్సిన అవసరత లేదు. రిలాక్స్, రిలై ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడు. వర్స్ 6. ఓకే, వర్స్ 5. But reach out and take away his health. రీచ్ అవుట్ అండ్ టేక్ అవే. ఏమన్నాడంటే, మరి నాకు పర్మిషన్ ఇయ్యి, నీ చేయి అజ్జేయి, నేనే పోయి ముడతా అని అన్నాడా? లేదు. మన ఇద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ పెట్టుకుందాం, నీవే చేయి చాపు, నువ్వే హెల్త్ తీసేయి. వాట్ కైండ్ ఆఫ్ మూవ్ ఇది? దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, మారని దేవుడు, మరి మార్పు లేని దేవుడు. మరి నిన్న యోబుకి అలా చేసి ఇవాళ మనకు అలా చేయడని అంటామా? యు కెనాట్ ప్రామిస్. డెవిల్కి అధికారం ఇస్తున్నాం ఏంటంటే, నా హెల్త్కి డెవిల్కి హక్కు ఉన్నదని. లేదు, నా హెల్త్ మీద దేవుడికే ఉందని చెప్పి మళ్ళీ రిస్టోర్ చేస్తాడు. ఈ అండర్స్టాండింగ్ అవసరం. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ గాడ్ గివ్స్ సిక్నెసెస్. నో. నేను చెప్పట్లేదు దేవుడు సిక్నెస్ ఇస్తాడని చెప్పట్లేదు. దేవుడు టెస్ట్ చేస్తాడని చెప్తున్నా అంతే. పరీక్షిస్తాడు. అబ్రహామును పరీక్షించాడా? పరీక్షించాడు. పరీక్షకుండా వెళ్తేనే కదా పాస్ అయ్యేది. రీడ్ ఇట్. But reach out and take away his health, and he will surely curse you to your face. Surely he will curse you to your face. ఆయన ముమ్మాటికి నేను చెప్తున్నా కదా, ముఖం మీదనే నిన్ను వస్తాడు. అయితే యోబు ఏమన్నాడంటే, ఈ హెల్త్ ఇచ్చింది దేవుడే, ఈ హెల్త్ తీసింది ఆ విషయము యోబుకి తెలిసింది. ఈ హెల్త్ ఇచ్చింది ఆయన ఇచ్చాడు, ఆయన చేతితోటే. ఇప్పుడు తీసింది కూడా ఆయనే తీశాడు. ఆ ఫింగర్ ప్రింట్స్ ఆయనే ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఇక్కడ ముద్దాయి ఎవరు అని ఫోరెన్సిక్ వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తే ఇక్కడ దేవుడే అని తెలిసింది యోబుకి. ఎందుకంటే ఇచ్చినప్పుడు కూడా ఆయనే సీలేసిపోయాడు. మళ్ళీ ఆ ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ వేస్తేనే అది బయటకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రెండు బయోమెట్రిక్లు ఉన్నాయి, ఫేస్ లాక్ ఉన్నది. అన్లాక్ చేయాలంటే దేవుడే పెట్టాలి, దేవుడే తీయాలి. ఒకటి నేనున్నప్పుడు మాత్రం నేను పెడతాను, నేను తీస్తాను, దేవుడికి చెప్పాడు. మన ఇద్దరం ఫేస్ లాక్ పెట్టుకుందాం, మన ఇద్దరం ఒక పాస్కోడ్ పెట్టుకుందాం, మనం ఒక పిన్ కోడ్ పెట్టుకుందాం, మనం ఒక ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ పెట్టుకుందాం. ఒకటి నువ్వు పెట్టు, ఓపెన్ అవ్వాలి, లేదా నేను పెడతా, ఓపెన్ అవ్వాలి. ఇక్కడ డెవిల్కి తెలుసు వీళ్ళిద్దరికి తప్పితే ఈ పాస్కోడ్ ఎవరి దగ్గర లేదు. కాబట్టి ఒకటి నీవు వెళ్ళి సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేయని దేవుని ఫింగర్ ప్రింట్స్ పెట్టించింది. అక్కడ లాక్ ఓపెన్ అయింది. వాట్ ఏ కమిట్మెంట్, వాట్ ఏ బాండింగ్ బిట్వీన్ జోబ్ అండ్ గాడ్. ఐ లైక్ దట్ ఇన్వెస్టిగేషన్. అంటే ఇంత నమ్మకంగా ఉన్న దేవుడే బిట్రేయల్ చేస్తే వాట్ డు యు డు? బట్ లుక్ ఎట్ వర్స్
30, 42 చాప్టర్కి వెళ్ళే లోపల యూ లవ్ గాడ్ అండ్ యూ లవ్ జోబ్. అసలు ఈ సమస్య అంతా ఎందుకు వచ్చిందంటే యోబు కోసం ఒక్కడి కోసమే రాలే. యోబు సిస్టంలో కొన్ని కరప్షన్స్ ఉన్నాయి. యోబులో లేవండి, మళ్ళీ చెప్తున్నాను, అక్కడ ఉన్నది. యోబుకి పాపం చేసినందుకు ఈ సమస్య రాలేదు, గుర్తుపెట్టుకో. మళ్ళీ ఎవరు ఎన్ని ఆర్గ్యుమెంట్ చేసినా, ఏ స్క్రిప్చర్ తీసుకొచ్చినా, ఐఎమ్ హియర్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం. ఎందుకంటే యోబు బుక్ని హెవెన్లో కూర్చొని రీడ్ చేసి అధికారికంగా పట్టుకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఐ నో దట్. యూ కెనాట్, అసలు నువ్వు బ్లేమ్ చేయలేవు అసలు. అందుకే నేను సజెస్ట్ చేస్తున్న విషయం, NLT చదివితే ద బెస్ట్ క్లియర్ పిక్చర్ నీకు అర్థమవుతుంది. కమాన్. ఇప్పుడు మనం ఇంకొక ఎత్తు చూద్దాం. అతడు నీ వశమునున్నాడు, 6వ వచనం అందరు చూడండి. అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు కాబట్టి అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టొద్దని. ఎస్, కరెక్టే. ఫోన్ అన్లాక్ అయింది, కానీ లోపల వాట్సాప్కి మరొక లాక్ ఉన్నది, అది ఓపెన్ చేయొద్దు. అక్కడ మాత్రం నేను ఫింగర్స్ పెట్టను. చూసి సీక్రెట్ లాకర్ ఇదంతా యోబు ఒక ట్రెజర్ దేవుడికి. యోబు ఒక గొప్ప ధననిధి దేవుడికి భూమి మీద. దేవుడు అనేవాడు ఉన్నాడా అని అంటే అందరు ఇన్వెస్టిగేషన్ చేసింది యోబుని. అలాంటి యోబుకి ఎన్నో సీక్రెట్ లాక్స్ వేసి పెట్టాడు. అన్ని లాక్ చేసి, అన్ని ప్రొటెక్షన్ పెట్టి, కంచెలేసి, హెడ్జెసేసి, ఎక్కడికక్కడ లాక్ చేసి పెట్టేశాడు. ఏ లాక్ ఎవరి దగ్గర ఉంది, ఒక చాబీ అతని దగ్గర ఉంది, ఇంకొక చాబీ దేవుడి దగ్గర ఉంది. ఇవన్నీ చూసిన డెవిల్ ఇలా కాదు, మనము యోబుని ఏం టచ్ చేయలేం, యోబు సిస్టమ్స్ టచ్ చేయలేం. యోబు తూర్పు దేశంలో ఎక్కడో 100 కిలోమీటర్ 600 కిలోమీటర్లు ఉన్న ఈ విధవరాలకు కూడా డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు. ఇక ఎందుకు వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఉంటారు? అప్పుడు డెవిల్ ఏమన్నదంటే, అన్నీ ఇస్తుంటే ఎవడైనా వర్షిప్ చేస్తాడయ్యా, ఆ ఒక్క విషయంలో నువ్వు పోతే ఈ వంతున అందరికి నువ్వు డబ్బులు ఇచ్చుకుంటూ పోవాల్సి వస్తుంది, అందరిని నేను డబ్బులకే వాళ్ళు వర్షిప్ చేస్తారు, డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తారు వాళ్ళు అని అంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు? కరెక్టే కదా. మనం ఈ విషయంలో టెస్ట్ చేద్దాం, ఎందుకైనా మంచిది. ఎందుకంటే యోబు కేవలం డబ్బుల కోసమే నన్ను వెంబడించేవాడైతే, ఓన్లీ రొట్టెల కోసమే నన్ను వెంబడిస్తే, అందుకే యేసుప్రభువు అన్నారు లేదా, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు నాకు తెలుసు, మీరు రొట్టెల కోసం చేపల కోసం వస్తున్నారు. ఇంత యేసుప్రభువు ఫాలో అయిన వేల మంది, లక్షల మంది యేసుప్రభువుని ఫాలో అవుతున్నారు. 5,000 మంది తిన్నారు, పురుషులు, లెక్కించబడినటువంటి పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అంతమంది 5 రొట్టెలు 2 చేపలు తిన్న తర్వాత ఫాలో అవుతుంటే, లాస్ట్కి రెండోసారి కూడా వాళ్ళందరూ ఫాలో అవుతుంటే యేసుప్రభువు బాధపడ్డ విషయం ఏంటి తెలుసా? మీరు కేవలం మిరకల్స్ కోసం వస్తున్నారు, ఎప్పుడు నా క్యారెక్టర్ మీరు అర్థం చేసుకుంటున్నారు? ఓన్లీ మిరకల్స్ కోసం వచ్చావా? ఈరోజు ఇక్కడికి వచ్చావు, రేపు హోటల్కి పోతావు, ఇంకొక దగ్గరికి పోతావు, ఇంకొక దగ్గర పోతావు. ఇంకా ఈ 40, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు ఈ మిరకల్స్ మీద ఆడేడ రొట్టెలు ఎరుకొని తింటమేనా? ఇదే క్రైస్తవ్యం అంటే? నో 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 నో. కమాన్. వర్స్ 7 అందరు చూడాలి. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మధ్యను. దట్స్ ద పవర్. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నీ చెయ్యి చాపు అన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క చెయ్యి ఎవరయ్యారు తెలుసా? లూసిఫర్, అన్ ఎక్స్టెన్షన్ హ్యాండ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు డెవిల్ యొక్క వర్క్ చూస్తే, నీ హస్తం నా మీద పెట్టు, నీ చెయ్యి చాపు, నేను చెయ్యి చాపితే నువ్వు చాపినట్టు ఉండాలి. లిజన్, దిస్ ఈస్ ద కీ ఫర్ ప్రాఫిట్స్, ప్రాఫిటిక్ కీ. దిస్ ఈస్ హౌ వి గెట్ కీస్ ఫ్రమ్ ద లార్డ్. లిజన్. డెవిల్ ఏమన్నదంటే, నీ చెయ్యి చాపి నువ్వు ముత్తు, ఇదంతా నాశనం అయిపోవాలి, వాడు రోగం రావాలి, అది రావాలి అని అన్నది. నెక్స్ట్ వర్షంలో చూస్తే ఉన్నదంటే, యెహోవా సన్నిధిని బయలుదేరి అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును ఎవరు మొత్తారు? డెవిల్. అంతేనా? టచ్ చేసింది ఎవరు? రోగాలు పెట్టింది ఎవరు? కానీ ఇన్వెస్టిగేషన్లో ఏమని చెప్తుంది చెప్పు? డెవిల్ కాదు, దేవుని హస్తం అంటుంది. అది హౌ డు యు మేనిఫెస్ట్ దట్? అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు, దేవా నీ హస్తముగా నన్ను వాడుకో అన్నప్పుడు, నువ్వు చేయి చాపి నువ్వు ఏదైనా అద్భుతాలు చేస్తుంటే అది దేవుని హస్తంగా జనాలకి కనపడతా ఉంటుంది. అది దట్స్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, దట్స్ ద కీ ఫర్ అస్. అలాగే ఒక బిజినెస్ చేస్తున్నా, ప్రభువా నీ హస్తం చేత ఇక్కడ అద్భుతాలు చేయను అన్నావా, ఆ పేపర్లు పట్టుకున్నావా, అది దేవుడు పట్టుకున్నట్టే అందులో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా.
దెర్ ఇస్ నో డిఫరెన్స్. అసలు డెవిలే కాదు, ఇది దేవుని హస్తం అని యోబు అర్థం చేసుకున్నాడు. మనం చూస్తేనేమో ఇన్వెస్టిగేషన్లో చూస్తేనేమో దేవుని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, దేవుని హస్తం ఉన్నది. ఇక్కడ చూస్తేనేమో చేసింది ఎవరు? డెవిల్. అయితే నా యొక్క ఇన్వెస్టిగేషన్ అంతా దేని చుట్టూ తిరుగుతుంది? ఇతను యథార్థవంతుడు కదా, ఇతని కేసు ఎందుకు పట్టుకున్నారు, ఇతను ఎందుకు ఇంత హింసిస్తున్నారు, ఇతను ఎందుకు ఇంత బాధిస్తున్నారు? ఫైనల్గా నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ భూమి మీద డెవిల్ ఎవరిని పట్టించుకుంటుందంటే ఓన్లీ యథార్థవంతుల వైపే తన మొగ్గు చూపుతారు. అక్కడికి వచ్చి యథార్థవంతుడు అంటే మిగతా వాళ్ళందరూ ఎలా పబ్బుకి వస్తున్నారు కదా, వాళ్ళని పిలవాల్సిన అవసరం లే, ఉన్నోళ్ళని పీకితే సరిపోతుంది అన్నది టార్గెట్. కాబట్టి ముందు ఈ వ్యక్తిని టార్గెట్ చేద్దాం, ఇతను యథార్థంగా దేవుని వర్షిప్ చేస్తున్నాడు కదా, నిన్న వచ్చాడు, అద్భుతం జరిగింది, బాబోయ్ చప్పట్లు కొట్టేశాడు, ఇంక ఎలాగైనా సరే రేపు అద్భుతం జరుగుతుంది అని అనుకునే టయానికి ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ పెడదాం. ఎందుకంటే ఉంటాడా ఓడతాడా చూద్దాం. దిస్ మ్యాన్ వర్షిప్ చేస్తాడు, నిన్న చప్పట్లు కొట్టాడు కదా, ఇవాళ చేతులు వెనక్కి పెట్టాడు. ఎందుకు? ఇవాళ రొట్టెలు ఇయ్యలేదు కాబట్టి. అప్పుడు యోబు ఒక మాట అన్నాడు, ఐ లైక్ దట్ వర్డ్. గో హెడ్, ముందుకెళ్ళండి. 9వ వచనానికి వెళ్దాం. ఓకే, 8. అతడు ఒళ్ళు గోక్కుకొనుటకే చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, ఇమాజిన్ ఎక్కడ కూర్చున్నాడు? ఓ దుబ్బలో కూర్చున్నాడు, బూడిద తీసుకొని అక్కడ కూర్చున్నాడు. రాయల్ మ్యాన్, కింగ్ సైజ్ బెడ్లు ఉంటాయండి ఇంట్లో, మినిమం 10 ఇంచెస్ ఉంటాయి బెడ్లు, 12 ఇంచెస్ ఉంటాయి బెడ్లు. కాలు కింద పెడితే మట్టి అంటాను మనిషి. చివరికి ఎక్కడికి తీసుకొచ్చారు అని అంటే, ఎవరు బయోమెట్రిక్ వేసింది? ఎవరు? భగవంతుడు. బాబు, నేను కూడా నా కొడుకుని ఒక రోజును పంపుతా, అతను కూడా ఇలాగే మట్టిలో మట్టి అవుతాడు, మనుషులందరి కోసం చనిపోతాడు. ఇదంతా యోబుకి అండర్స్టాండింగ్ ఉందో లేదో మనం చూద్దాం. యోబు యాక్చువల్గా యేసుప్రభు వారిని చూశారు. ఓకే, ఈ బుక్లో మీరు చదవండి, దొరుకుతారు. యేసుప్రభు వారిని చూసి ఆయన అక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ పార్ట్ లేపుతారు. దానికోసమే యోబుని ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. యోబు చూసింది ఎవరిని తెలుసా? యేసుప్రభు వారిని చూసి తను నీతిగా ఉండడం, బతకడం మొదలుపెట్టాడు. యోబు ఇంత నీతిగా ఉండడానికి గల కారణము గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు ఇలాంటివి కాదండి. యోబు నీతిగా యథార్థంగా ఉండడానికి గల కారణము ఆయన సిలువలో యేసుప్రభు వారు మనందరి తరపున మీడియేటర్గా ఉంటాడని చూసి, అంత నీతిగా బతుకుతారా ఆ తర్వాత జనము ఆయన్ని చూసి? అయితే ఆయన్ని చూసి నేనెందుకు బతకూడదని బతకడం మొదలుపెట్టాడు. ఆ బ్రతుకు అది చూసి డెవిల్ ఇంత అటాక్ చేయడానికి గల కారణము యేసు ప్రభు వారిని ఇతడు రిప్రజెంట్ చేసేస్తున్నాడు అని తట్టుకోలేక, జలసీ, ఒకవేళ ఈయనే క్రైస్ట్ అవుతాడేమో. ఎందుకంటే డెవిల్ ఎవరైనా రిచ్ అవుతున్నారు, ప్రాస్పర్ అవుతున్నారంటే డెవిల్కి ఒకటే ఒక వేదన, వీడు ఈ తరానికి క్రీస్తుగా ఎలాగా మారతాడో ఏమో, ఎందుకంటే నా పొజిషన్ పోయింది, ఆ పొజిషన్ వీడు పోయేలాగా ఉన్నాడు. ఇలాగ లాగడమే వాని పని. అయితే ఇక్కడ ఒక మాట రాశారు, 9వ వచనం అందరు చూడాలి. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థత వదలక ఉందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మని. చదవండి, ఇంగ్లీష్లో చూద్దాం. His wife said to him, Are you still trying to maintain your integrity? Are you still trying to maintain? Trying, you're trying, still you're trying. You see the deception. ఆయన ట్రై చేస్తున్నాడు, ఆయన ఉండడమే యథార్థత, మళ్ళీ ఆయన ట్రై చేయడం ఏంది? You see the deception. నేను ఇంతకుముందు చెప్పాను, అబద్ధాన్ని ఆయన గుర్తించవచ్చు కానీ మోసాన్ని గుర్తించలేము. Are you still trying to maintain your integrity? ఇంకా నువ్వు ట్రై చేస్తున్నావు మెయింటైన్ చేయడానికి. ఇంకెందుకు నువ్వు ట్రై చేయడం? ఇంక అవసరమా నీకు? ఇప్పుడు రూపాయి పోయింది, ₹10 పోయింది, పావలా పోయింది, ఇప్పుడు నా మెల్లో ఉన్న మంగళసూత్రం బాయ, ఇవన్నీ అమ్మిన తర్వాత కూడా ఏందయ్యా నువ్వు ఇంకా ఎందుకు ట్రై చేస్తున్నావు? దేనికి? జస్ట్ ఇమాజిన్ దేర్ కన్వర్జేషన్. అది ఒక్క వర్డే కదా అన్నది, అంతకుముందు చాలా రెగ్యులర్గా బూడిదలో చూస్తున్నది. ఈ మనిషి అసలు దేనికి ఉపయోగపడేటట్లేడు, చూస్తా ఏంది ఇలా అయిపోయాడు. ఆల్ ఆఫ్ సడన్గా డౌట్,
నిజంగా నాకు తెలియకుండా ఎక్కడైనా కరప్షన్ చేశాడా ఈ వ్యక్తి ఏంటి? ఎందుకంటే కేసు ఎలాంటి కేసు అంటే పాపి అయితే వదిలిపెట్టవచ్చు, కానీ యథార్థవంతుడు కదా, ఇతని జీవితంలో ఇలా జరగడం ఏంటి? ఇంత రైజ్ అయిన వ్యక్తి తూర్పు దేశంలోనే ఇతని ద్వారా, ఇతనే సిస్టమ్ అసలు. మిగతా వాళ్ళందరూ బతుకుతున్నది ఇతని షాడో కిందే, ఇతని మ్యాంటిల్ కిందే, ఇతని అంబరెళ్ళ కిందనే బతుకుతున్నారు. కాబట్టి డెవిల్ పెద్ద పిక్చర్ తీసుకున్నది. ఇంత పెద్ద మనిషిని పట్టుకుంటే కానీ ఈ తూర్పు దేశాన్ని అంతా కొట్టలేను నేను, కాబట్టి ఈ వ్యక్తిని కొడితే సరిపోతుంది. నిన్ను ఒక్కదాన్ని కొట్టడానికి కొన్ని వందల సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తాను నీ తరం కోసం. డోంట్ యు నో దాట్? ఇక్కడ కూర్చున్న వాళ్ళతోటే నేను మాట్లాడుతాను. నీ ఒక్కడి యథార్థత కొరకు డెవిల్ ఎప్పటి నుండో ఎదురు చూస్తుంది, నిన్ను పడేయాలి, నిన్ను పడేయాలి, నిన్ను పడేయాలి. అయితే డెవిల్ శరీరాన్ని ఎందుకు అడిగింది అన్నది క్వశ్చన్. ఇప్పుడు శరీరాన్ని ఎందుకు అడిగి ఉంటుంది? నేను మొన్న చూపించాను. శరీరంలో ఏమున్నాయి? పురుగులు. ఏమున్నాయి? ఆ ఏము మ్యాగట్స్. ఆ పురుగులు ఉన్నాయి యోబు బాడీలో. ఒక చిన్న విషయం, ఆ మాట ఏమనుందంటే అక్కడ రాసి ఉంటుంది, ఒకసారి చూపిస్తారు నాకు. 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. 7వ అధ్యాయం 5వ వచనం. అక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాం అతని బాడీలో. My flesh is clothed with worms. My flesh is clothed with worms. Is clothed with worms, maggots. And clots of dust. And clots of dust. My skin is broken. My skin is broken. And became loathsome. And became loathsome. ఇతని యొక్క శరీరంలో పస్సు ఏమంటారు అది? ఏమంటారు దాన్ని? చీము, రక్తము, మాంసం పగిలిపోయింది. ఇతని యొక్క శరీరంలో ఏమున్నాయంటే పురుగులు ఉన్నాయి. ఎక్కడి నుంచి అంటే అరికాల నుండి నన్నెత్తి వరకు. చెప్పాలి, ఈ బయోమెట్రిక్ ఎవరు వేశారు? NLT says, my body is covered with maggots and scabs. My skin breaks open, oozing with pus. Oozing with pus. Just imagine. మనకి చిన్న దెబ్బ తగిలి చిన్న చీమ వస్తేనే చాలా కష్టం మనకి. డాక్టర్ ఏమంటాడు తెలుసా? ఆ చుట్టూ ఉన్న మజిల్స్ అన్నీ కూడా పాడైపోతాయి, మజిల్ అంతా కూడా ఇదైపోతూ ఉంటుంది. అలాగా ఈ వ్యక్తికి బాడీ లేదు. నీ ఎముకల మీద మాంసం ఎలా ఉందో అతని ఎముకల మీద పురుగులు ఉన్నాయి. మాంసం లేదు, ఎందుకంటే మాంసం తినేసినాయి. ఇక అతను బోన్సే ఉన్నాయి. బోన్స్లో ఉన్న మనిషి ఎలా మాట్లాడతాడు? జస్ట్ ఇమాజిన్, ఆయన మాట్లాడినప్పుడు నోరు తెరిచినప్పుడు ఆ పండ్లలో కూడా పురుగులు ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్. ఇక్కడ నా క్వశ్చన్, అసలు ఈయన దేవుని ఎలా వర్షిప్ చేశాడు తెలుసా? ఇతని బ్రెయిన్తో కాదు. ఎందుకంటే అరికాలు నన్నెత్తి వరకు బ్రెయిన్లో కూడా పురుగులు తిరుగుతున్నాయి. దెర్ ఇస్ నో థాట్ అబౌట్ దట్. జస్ట్ ఫర్గెట్ ఎవర్ నీ సిచ్యువేషన్, మర్చిపో. వాట్ ఆర్ యూ థింకింగ్? జస్ట్ థింక్ అబౌట్ యువర్ సిచ్యువేషన్. చిన్న నొప్పి వస్తేనే అయిపోయాను నీ పని. టీకా ఇంజెక్షన్ వేసుకోవడం, పడుకుంటాం. దిస్ మ్యాన్ ఈజ్ వర్షిపింగ్ గాడ్. ఎక్కడ తెలుసా? బ్రెయిన్ లేదు. బ్రెయిన్ ప్లేస్లో ఈ మ్యాగట్స్ తిరుగుతున్నాయి. అందులో పస్ ఉన్నది. ఆ పస్సులో తిరుగుతున్న ఆ పస్ స్మెల్లీగా ఉంటుంది. ఎంత గలీజ్గా ఉంటుంది స్మెల్. వీఆర్ టాకింగ్ అబౌట్ జోబు కాదు, వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యాగట్స్. అక్కడ నిల్చున్నది ఎవరు తెలుసా? మ్యాగట్స్, పురుగులు. పస్సులో కూర్చున్న మనిషి అసలు అక్కడ లేదు, బాడీ లేదు. అక్కడెక్కడో స్వరం వినబడుతుంది. చూస్తే ఏముందంటే డెడ్ బాడీ. ఒక పస్సు ఎక్కడి నుండి వస్తుంది? లేదంటే పురుగులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? డెడ్ బాడీలో. అంటే మనిషి చచ్చిపోయాడా, బతికున్నాడా? యోబు చెప్పాలి. ఫ్లెష్ చచ్చిపోతేనే కదా పురుగులు పట్టేది. పురుగులు పట్టాయంటే ఆ బాడీ చచ్చిపోయిందా లేదా? చచ్చిపోయిన మనిషిలో చిన్నగా బ్రెయిన్ లేదు, ఊపిరితిత్తులు లేవు, గుండె లేదు, రక్తం బదులు పురుగులు తిరుగుతున్నాయి, నరాలు లేవు, మొత్తం బోన్ స్కెలిటన్ ఉంది అక్కడ. ఆ స్కెలిటన్ చూస్తే ఇది ఎప్పుడో 6 రోజుల క్రితం, 4 రోజుల క్రితం చచ్చిపోయిన బాడీ అని చెప్తారు. అలాంటి బాడీలు జస్ట్ స్వరం వినబడుతున్నది. ఏమని తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. వాట్ కైండ్ ఆఫ్ బయోమెట్రిక్ ఇట్ ఈస్ దిస్? నేను గాఢాంధకారములలో సంచరించినాను, నేను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాతో కూడా
పురుగులు ఆయన ఒక్కడి దాంట్లో లేవు, దేవుడు నాతో కూడా ఇక్కడ ఉన్నాడు అని. వాట్ కైండ్ ఆఫ్ క్లెయిమ్ ఈస్ దిస్? ఈరోజు అంతకన్నా భయంకరమైన సిచ్యువేషన్లు ఎవడన్నా ఉంటే చెప్పు. అంతకన్నా భయంకరమైన సిచ్యువేషన్లో బయటికి లాజరు బయటికి రా అనేది ముందు వాళ్ళ 4 రోజులు అయిందయ్యా, ఆయన చనిపోయాడు, పురుగులు పట్టి ఉంటుంది, కంపు వస్తుంది, నాకు అయ్యన్న అనవసరం. బాడీ ఏ కండిషన్లో ఉన్నా నాకు అనవసరం. మనిషి ఎక్కడున్నాడో నేను పిలిస్తే ఆ యొక్క మాంసం తగిలించుకొని బయటికి రావాలా. దాట్స్ మీ. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు మన దేవుడు. ఈరోజు ఇక్కడ నేను పిలుస్తున్న దేవుడు, నువ్వు వర్షిప్ చేసిన దేవుడు ఒకటే దేవుడు. అదే దేవుడు చెబుతున్నాడు, నీ చుట్టూ మాంసం కోల్పోయి స్కెలిటన్గా ఉన్నావు సునీల్, నీ చుట్టూ మాంసం వస్తాయి. ఎండిన ఎముకలను చూసి పిలుచు. ఎజికేల్ బయటికి వస్తాయా రావా? వస్తాయి. వస్తాయి అంటే వస్తాయి. దట్స్ గాడ్. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, పరిస్థితులను చూసి మాటలు మార్చే దేవుడు కాదు. ఇలాంటి దేవుడు నాకున్నందుకు నేను నిండు వందనాలు చెల్లిస్తున్నాను. చెప్పలు కొడదామా? ఐ లైక్ దిస్ గాడ్ బికాస్ ఐ సా హిమ్, ఐ నో హిమ్. మై గాడ్, రీడ్ ఇట్. లెట్స్ గో టు చాప్టర్ 2. Verse 10. Verse 9 and 10. His wife said to him, are you still trying to maintain your integrity? Curse God and die. Curse God and die. Okay, ఈ పాట మనం ఫ్రైడే చూద్దాం. Go ahead. But Job replied, you talk like a foolish woman. You talk like a foolish woman. మై గాడ్. పురుగులు పట్టిన వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు. ఒకవేళ ఆ సిచ్యువేషన్ మనం ఏమంటాం? నేను రికవర్ అయినాక నీ సంగతి చెప్తా అని అంటాం. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఏ సిచ్యువేషన్లోనా, లాస్ట్ వీక్ ఏదో పాట పాడారు కదా, ఏ సమయం అందైనా భలే ఉండే పాట, భలే సింక్ అయింది. అయితే ఈ వ్యక్తి పురుగులు బట్టి మాట్లాడుతుంటే ఎవరైనా చూస్తే చచ్చిపోయిన బాడీ అంటారు. చనిపోతే పాతి పెడదామని ఎదురు చూసేటోళ్ళు కాదు వీళ్ళు. చనిపోయిన బాడీతో మాట్లాడుతున్నారు, కానీ సోల్ మాత్రం పోలే బయట. ఆయన డిసైడ్ అవ్వలే పోదామని. లేదు, నువ్వు ఇది ఫ్రైడే డీల్ చేద్దాం, కిందికి వెళ్ళండి. But Job replied, you talk like a foolish woman. Should we accept only good things from the hand of God? Should we accept only good things? Only. Please make note. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం, ఎవరికి అర్థం కాని అంశం ఇది. Should we accept only good things from the hand of God? దేవుని చేతిలో నుంచి కేవలం మంచే మనం పొందుకుంటామా? చదవండి. And never anything bad? ఏది కూడా బ్యాడ్ థింగ్స్ అనేవి మనము పొందుకోకూడదా? తెలుగులో చూద్దాం. ఏమనుందంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము అన్నాడు, నేను అనలే. షుడ్ వి అని ఉంది అక్కడ, షుడ్ ఐ అని లేదు. మీరు అది గమనించాలి. ఆయన ఏమన్నాడంటే, దేవుని దగ్గర నుండి వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకో, దేవుని దగ్గర ఇక్కడ యోబు క్యాచ్ చేశాడు. మనము దేవుని దగ్గర నుండి మంచి, చూడండి అందరూ, మేలు అనుభవించుదామా, కీడు మనము అనుభవింప తగదా అన్నాడు. అంటే దేవుడు ఇంత ఆస్తి ఇచ్చినప్పుడు నా ఒక్కడి పేరు మీదనే ఇవ్వలే, నిన్ను కూడా జాయింట్ అకౌంట్గా పెట్టుకొని నీకు కూడా ఇచ్చాడు. కానీ ఇప్పుడు నాకు పురుగులు పడ్డందుకు నువ్వు ఆనందిస్తున్నావో బాధపడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నన్ను ఇంటిగ్రిటీ వదులు అంటున్నావు, నీవేమో మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. లిజన్, దేవుని హస్తం నుండి పురుగులు కేవలం నా బాడీలోకి వచ్చినాయి అనుకుంటున్నావా? లేదు, నీలోకి ఇంకొక రూపంలో వచ్చింది, అది డెవిల్ కూర్చుంది నీ లోపల. దట్ ఈస్ వెరీ డేంజరస్ దెన్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. నేను వెళ్ళేదానికంటే నా పురుగులన్న పోతాయేమో, కానీ నిన్ను బట్టిన పీడ మాత్రము వదలదు. జాగ్రత్త. See, devil plan అది. What kind of devil? You see, that's plan of the devil. మా గొడ్సనైనా వదిలించుకోవచ్చు, కానీ మమ్మీని మాత్రం వదిలించుకోలేము. ఈ అండర్స్టాండింగ్ లేకపోతే మన బ్రతుకుని చిల్లర పాలు చేస్తుంది డెవిలు.
అయితే వినండి, ఇదంతా కూడా దేవుడి నుంచి ఏమన్నాడు ఆయన? షుడ్ వి యాక్సెప్ట్ ఓన్లీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్? దేవుని దగ్గర నుంచి మేలునే అనుభవించుదామా, కీడు అనుభవించమా? కింద ఒక మాట రాశారు, ఏమనంటే సో ఇన్ ఆల్ దిస్ ఆర్ దీస్ Job said nothing wrong. Job said nothing wrong. ఇంకో మాటలో ఏముందంటే Job did not committed sin. ఇన్ ఆల్ దిస్, వీటన్నిటిలో దేవుడు యోబు ఏమన్నాడంటే అతని నోటి మాట చేత ఒక్క పాపము కూడా, ఏం పాపమో నేను ఒకసారి అడుగుతాను. దేవుని దగ్గర నుంచి ఏమొచ్చాయి చెప్పాలి. గొర్రెలు వచ్చినాయి, మేకలు వచ్చినాయి, ఎడ్లు వచ్చినాయి, పండుగలు వచ్చారు, రిచ్ పర్సన్ అయ్యాడు. ఇవన్నీ గుడ్ థింగ్సా కదా? ఇవన్నీ మేలే కదా దేవుడి దగ్గర నుంచి? ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఇప్పుడు కీడు ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి దగ్గర నుండి కీడు వచ్చిందని చెబితే ఇమ్మీడియట్గా దేవుడు ఏమనాలి తెలుసా? యోబు, నేను కీడుకి కర్తనా కాబట్టి నీ నోట్లో పాపం ఉందని అనాలి. కానీ అక్కడ ఏమన్నాడు తెలుసా? దేవుని దగ్గర నుండి మనం మేలే అనుభవిస్తామా, కీడు అనుభవించమా అని అన్నప్పుడు యోబు వీటి విషయంలో పాపమే. ఏం దేవుని దగ్గర నుంచి పురుగులు వస్తాయని నమ్మిన యోబుని దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు అన్నది కరెక్టే. వాట్ ఈస్ దిస్? ఎలా డిస్క్రైబ్ చేస్తావు? నిన్న 100 రూపాయలు వచ్చేవరకు దేవుని ప్రేజ్ చేసినావు, ఇవాళ 100 రూపాయలు నష్టం రాగానే ఏమంటున్నావు? ఇది డెవిల్ చేసిందని అంటున్నావు. ప్లీజ్ క్రిస్టియన్స్ ప్లీజ్ అండర్స్టాండ్. నిన్న దేవుడు 1 కోటి రూపాయలు ఆఫర్ ఇచ్చాడు, ఈరోజు అదే 1 కోటి రూపాయల నష్టం రాగానే ఎందుకు దేవుడు ఇలా చేశాడు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే ఇది డెవిలే చేసింది బ్రదరో, నువ్వు ప్రార్థన చేయండి. ఈరోజు వచ్చి టెస్ట్ మని చెప్పినావు, రేపు నష్టం వచ్చేవరకు గేటు కూడా దాటలేకపోతుంది లోపలికి. అయితే దేవుడు ఏం చేశాడంటే ముందు 1 కోటి రూపాయలు ఇచ్చి చూశాడు. నీ ఒంటి మీద అన్ని అద్దాడు, బంగారం అద్దాడు, వస్త్రాలు అద్దాడు, అన్నీ అల్లాడు. ఎలా ఉంది బిహేవియరు? ఎక్సలెంట్. కారు దిగేటప్పుడు చెప్పులకి అంటొద్దు, కారు ఎక్కేటప్పుడు చెప్పులకి అంటొద్దు. అంత బాగా ఎక్కారు, అంత బాగా దిగారు, ఎంత బాగా బతికారో. ఇవాళ చూడు ఎట్లయిందో బతుకు. యోబు చూసినవా? అసలు పాల రాళ్ళమే పడుకునేటోడు, ఇవాళ పాలు తాగటానికి నోరు కూడా రాలేదు. అప్పుడు యోబు అన్నాడు, ఓన్లీ మేలే అనుభవిస్తాము దేవుని దగ్గర నుంచి, కీడు అనుభవించకూడదా? దేవుడు కీడు ఇయ్యడంటవా? ఏమంటావు నువ్వు అని ఆ మాట తన భార్యతో కాదు అన్నది, తన భార్య లోపలున్న డెవిల్కి ఒక లెసన్ నేర్పించాడు. ఈరోజు నువ్వు మాట్లాడే మాట డెవిల్కి ఒక లెసన్గా ఉండాలి, నీ టెస్ట్ మనీ కూడా ఒక లెసన్గా ఉండాలి. డెవిల్కి తెలియాలి, మంచి ఇస్తాడు అనుకుంటున్నావా? కాస్త చెడు నీకు మంచి చేశాడు దేవుడు. యోబు ఎవరితో కంపీట్ చేస్తున్నాడంటే లూసిఫర్తో మాట్లాడు. నీకు అన్నీ ఇస్తేనే నువ్వు అంత బిట్రే చేసినావు, అలాంటి దేవుడు నాకు 2 పురుగులు ఇచ్చారు, నువ్వు ఇది చేస్తావా నన్ను? నువ్వు నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్ని ఉన్నాయో అన్ని నేర్చుకునేదాకా నేను ఈ పురుగుల మధ్యలో ఉంటా, ఈ పురుగులతోటే ఉంటా, నువ్వు లెసన్ నేర్చుకుంటావు అంతే. See? కంటిన్యూషన్. డెవిల్ అటాక్ చేయడము, డెవిల్ ఏ రూపంలో వచ్చింది చెప్పండి? ఇప్పుడు అలా భార్యను ముట్టిందా లేదా? అంత భయంకరంగా ముట్టింది. ఆయన మీరందరూ అనుకున్నట్టు, మనందరూ అనుకున్నట్టు యోబు ఒక్క బాడీనే నష్టం జరపలే. షుడ్ వి యాక్సెప్ట్? మనం మంచి వాటిని యాక్సెప్ట్ చేస్తామా? మేలే అనుభవిస్తామా? కీడొద్దా? మేలు ఇస్తేనేమో పరిగెస్తావు, అప్పుడు నువ్వు ముద్దకు మధ్యలో కొట్టినట్టే కదా. రూపాయి ఇస్తేనేమో దేవుడు, రూపాయి ఇవ్వకపోతే దేవుడు కాదు. ఆరోగ్యం ఉంటే దేవుడు, ఆరోగ్యం లేకపోతే దేవుడు కాదు. అవసరానికి దేవుడు, అవసరం లేకపోతే దేవుడు కాదు. In all this, did not Job sin with his lips? ఆయన మాట చేత, ఒక్క మాట చేత కూడా దేవుడు ఇచ్చాడు అన్న మాట పర్ఫెక్ట్. In all this, though did not commit sin. ఆయన సిన్ కమిట్ అవ్వలేదు. వండర్ ఏంటంటే ఏమో ఒంటి మీద వస్త్రాలు వేసుకొని నీట్గా పరిశుద్ధంగా ఉందని అనుకుంటుందేమో, యథార్థంగా ఉందని ఏమనుకుంటుంది. అన్నీ బాగుండి నీ మనస్సు పాడైన విషయాన్ని గ్రహించకపోతే పురుగులు మట్టిన వాడికంటే కూడా మహా భయంకరం నీ జీవితం. దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే దెయ్యం పట్టిన వాళ్ళే మహా డేంజరస్, చిన్న చిన్న రోగాలు వచ్చిన మనం బెటర్ అని చెప్తున్నాడు ఆయన. ఇది సాధారణము, శరీరానికి వచ్చి పోయే దెబ్బలు తగలడం అని సర్వసాధారణము. కానీ నువ్వు పొజెస్ చేసుకున్నది ఏకంగా ఈ ఎంటైర్ ఎర్త్ని కంట్రోల్ చేసేవని పెట్టుకున్నాను. నీకు నాకు ఇక పొత్తు లేదు.
ఇమీడియట్గా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్? ఎవరికి చోటు ఇచ్చావు నువ్వు దేవుడికి చోటు ఇవ్వాల్సింది పోయి నేనేమో వర్షిప్ చేస్తుంటే నువ్వేమో నన్ను దూషిస్తావు. ఇదా నువ్వు తీసుకున్న నిర్ణయం? లాస్ట్కి ఎంత దేవుని వర్షిప్ చేసిన నీవు చిన్న ఆపద వచ్చే వరకు నువ్వు అగెనిస్ట్గా మాట్లాడతావా? నీ మాట మారలేదు, నీ బుద్ధి మారలేదు, నీ వంకర బుద్ధి మారలేదు. వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్ ఇస్ దాట్? లాస్ట్కి డెవిల్ వాడిన వెపన్స్ చూద్దాం. When 3 of Job's friends heard of the tragedy he had suffered, they got together. 3 friends. వీళ్ళు గుర్తుపెట్టుకోండి, 3 ఫ్రెండ్స్. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది యోబుకి ఇంత పెద్ద ట్రాజడీ జరిగిందని. ఓకే, ఇక్కడ మన ఇన్వెస్టిగేషన్ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. గో హెడ్. And traveled from their homes to comfort and console him. Underline that part, to comfort and console. ఓకే, మళ్ళీ చూడండి, చదవండి. They got together and traveled from their homes. They got together. వాళ్ళు 3 కలిసి ట్రావెల్ చేసి యోబు దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే to comfort him and to console. ఆయన ఎందుకు తెలుసా? దుఃఖించుటకు, ఆయన ఓదార్చుటకు వచ్చారు. ఎవరైనా దుఃఖంలో ఉంటే ఏం చేస్తారు చెప్పండి? ఓదార్స్తారు. ఓదార్చాలంటే ఓ చిన్న ఓదార్పు యాత్ర పెట్టి, అయ్యో మరి యోబుకి ఇలా జరిగింది, మనం ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మనం వెళ్ళి యోబుని ఓదార్దామని వచ్చారు. అయిపోయిందా? చదవండి. Their names were Eliphaz the Timnite, Bildad the Shuhite, and Zophar the Naamathite. ఈ జోఫర్ అనే పేరు ఇతనికి వామిటింగ్లో వస్తే ఈయన మాత్ర వేసుకోవడానికి వచ్చినట్టుంది. ఈ జోఫర్ ఈ పురుగులను చూసి ఎవరికైనా వామిటింగ్లు అయితే నేను వాళ్ళకి మెడిసిన్ కొట్టాలి. జోఫర్ వచ్చి ఇట్స్ ఓకే, బట్ కంటిన్యూ ప్లీజ్. When they saw Job from a distance, అంటే వాళ్ళ యొక్క ప్రహరీ గోడలోకి, వాళ్ళ గేట్లోకి ఎంటర్ అయినప్పుడు కనీసం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడే ఇతని యొక్క డిస్టెన్స్ నుండి చూశారు. They scarcely recognized him. చాలా జాగ్రత్తగా చూస్తే అసలు యోబేనా, మన యోబేనా, మన పాస్టరేనా, మనం అనుకున్న రిచ్ మర్సనేనా, మన ఫ్యామిలీ అయినా, వీళ్ళేనా అని అంత దూరం నుండి చూసి గుర్తుపట్టలేకపోయారు. ఎందుకు? మాంసపు ముద్దలు ఉన్నాయి అక్కడ. మీరు అనుకున్నట్టు యోబు చుట్టూ ఎవరు లేరని కాదు. యోబు చుట్టూ తాగాల్సినటువంటి మెడిసిన్ నడుస్తూనే ఉంది, కానీ హీల్ అవ్వట్లేదు. ఎందుకంటే అతను ఒక మాట అన్నాడు ఇందాక 7వ అధ్యాయంలో, నా శరీరం పగులుతున్నది మళ్ళీ మానుతూ ఉన్నది. ఆ మాట గ్రహించారా మీరు? మై ఫ్లెష్ ఈజ్ బ్రేకింగ్ ఇన్ టు పీసెస్ బట్ ఎట్ హీలింగ్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ చుట్టూ ఉన్న అందరూ కూడా మెడిసిన్ ఇస్తూనే ఉన్నారు, ఏదో ఒక మందు అది ఇది అన్నీ వేస్తున్నారు, కానీ రికవర్ అవ్వట్లే. దానివల్ల కూడా యోబు తెలుసుకున్నాడు, ఓకే ఇది ఇంకా తీవ్రతరంగా మారింది. అయితే వీళ్ళు 3 వచ్చారు. వీళ్ళు 3 ఎందుకు వచ్చారు చెప్పండి? కంఫర్ట్ అండ్ కన్సోల్ చేయడానికి. Wailing loudly, they tore their robes and threw dust into the air over their heads to show their grief. వాళ్ళు ఏడవడానికి వచ్చి, ఓదార్పు చేయడానికి వచ్చి అంత దూరం నుండి వచ్చి వాళ్ళు ఎలిగెత్తి ఏడ్చారు. తర్వాత ఏమైంది? Then they sat on the ground with him for 7 days and nights. 7 days and nights. And 7 రాత్రింబగళ్ళు వీళ్ళు 3 యోబు చుట్టూ కూర్చొని ఉన్నారు. చొక్క నీళ్లు కూడా తాగలేదు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఈ 3 ప్లస్ యోబుకి ఇంతకుముందు అలవాటు ఉన్నది. వీళ్ళు చాలా స్ట్రాంగ్ పీపుల్. వీళ్ళు వీఆర్ ఇన్వెస్టిగేటింగ్, ప్లీజ్ లిజన్. ఈ 3 ఫ్రెండ్స్ యోబు నీళ్ళు కాదు కదా, అన్నం తిని అసలు చచ్చిపోయాడు కదా. బాడీ పురుగులు పట్టిన బాడీలో ఏమన్నం తింటావు? లివర్లో, లంగ్స్లో, పేగులలో పురుగులు తిరుగుతుంటే ఇంకా అతను అన్నం తింటాడా? అతని చుట్టూ కూర్చున్నారు, ఎవరిని తినగలరా? లేదు. కాబట్టి వీళ్ళు 7 రోజులు వీళ్ళు అక్కడ అన్నపానములు వీళ్ళకి ఏమీ లేదు.
వాళ్ళు ఏం తినలేదు, ఫాస్టింగ్ ఉన్నారు. అంటే వీళ్ళకు ఒక నేచర్ ఉన్నది. మీరు కంటిన్యూషన్ చదివితే తెలుస్తుంది. వీళ్ళకు ఒక నేచర్ ఉన్నది. వీళ్ళు ఆర్డినరీ పీపుల్ కాదండి. వీళ్ళ ముగ్గురు స్నేహితులు ఎందుకు వచ్చారంటే, చాలామంది స్నేహితులు ఉన్నారు, ఇంకొన్నారు, నేను చూపిస్తాను. ఈ ముగ్గురు స్నేహితులు మాత్రమే మాట్లాడడానికి ముందుకు వచ్చారు. బైబిల్ ఒక మాట ఉంది, ధనవంతుడికి అనేక మంది స్నేహితులు ఉంటారని. అయితే ఈ ముగ్గురు మాత్రమే ఎందుకు ముందుకు వచ్చారంటే, ఇక యోబుకి లెసన్ చెప్పాలి, లేదంటే యోబుకి కన్సోల్ చేయాలి. ఒక విషయం చెప్తాం యోబుకి, అసలు యోబు ఎందుకు ఈ పరిస్థితికి వెళ్ళిండో, బ్రెత్ ఉందా లేదా అని చూశారు. ఆ మాట యోబు కూడా రాశాడు, నా బ్రెత్ మాత్రమే ఇందులో మిగిలి ఉన్నది, ఊపిరి మాత్రమే పీల్చుకోలేకపోతే అది కూడా కష్టంగా ఉన్నది నాకు అని చెప్పాడు. అయితే నిజం, ఇలాంటి కండిషన్లో ఒక మనిషి దేవుని వర్షిప్ చేయడానికి కూర్చున్నాడంటే, జస్ట్ థింక్ అబౌట్ హౌ మచ్ మోర్. ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు చూస్ చేసుకోవాల్సింది ఈ దేవుణ్ణి వర్షిప్ చేయడం. అయ్యా థ్యాంక్ యూ. ఇది కిడ్నీలు పాడవలేదు. చిన్న స్టోన్ వస్తేనే 2 నిమిషాలు తట్టుకోలేము నొప్పికి. 2 రోజులు చిన్నపిల్లలు మోషన్ పోకపోతేనే తట్టుకోలేము. నీకు ఇంత బండి ఇచ్చి, ఇంత కారు ఇచ్చి, ఇంత డబ్బులు ఇచ్చి, ఇన్ని చేసి, నీకు ఇవన్నీ అవకాశాలన్నీ కూడా దేవుడు పగడ్బందీగా పెట్టి అన్నీ ఉన్న తర్వాత, ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ టైమ్ టు వర్షిప్ ద లార్డ్, అంటే వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ దేవుడు ఏం చేశాడో వాటిని బట్టి, అంటే కృతజ్ఞతాస్తుతులు ఎక్కడి నుండి వస్తాయంటే, నిన్నటిదాకా ఏం చేశాడో వాటినే గుర్తించలేకపోతే వర్షిప్ రాదు. వాటిని గుర్తిస్తే వర్షిప్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ యోబు ఎంట్రికలు షేవ్ చేసుకోవడానికి గల రీజన్ అదే. ఈ ముగ్గురు కన్సోల్ చేయడానికి, కంఫర్ట్ చేయడానికి వచ్చినప్పుడు, లిజన్, దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. వీళ్ళు ముగ్గురు వచ్చారు, కానీ కంటిన్యూషన్లో చూస్తే ఒక మాట, 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 4వ అధ్యాయం 1వ వచనం అందరు చూడాలి. దానికి తేమానీయుడని ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చింది, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడినలా నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులు బలపరిచిన వాడవు, నీ మాటలు తొట్టిల్లిన వాడిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాలు గలవాన్ని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడివి. అంటే అంతకుముందు యోబుకి శ్రమ అనేది ఏంటో తెలియదు. కంటిన్యూషన్లో ఏమనుందంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ఇంగ్లీష్లో చూడండి, ఆ మాట పవర్ఫుల్గా రాశారు. Chapter 4 verse 6. Is not this thy fear, thy confidence, thy hope, and the uprightness of thy ways? Sorry. Doesn't your reverence for God give you confidence? కాన్ఫిడెన్స్ అనేది నీవు దేవుడికి ఇచ్చేటటువంటి భయభక్తుల్లో లేదా, నీ ఇంటిగ్రిటీలో లేదా అని రాశారు. Doesn't your life of integrity give you hope? నీ ఇంటిగ్రిటీ నీకు హోప్ ఇవ్వదా అని యోబుని వాళ్ళ ఫ్రెండ్ అడగడం మొదలుపెట్టారు. ఈజ్ దిస్ ద వే టు కంఫర్ట్ ఏ పర్సన్? ప్లీజ్ టెల్ మీ. ఇది కంఫర్ట్ చేయడమా, కన్సోల్ చేయడమా? వినండి, దిస్ ఈజ్ కీ. మనకు ఆపద కలిగినప్పుడు ఇంటి దగ్గర విని, అయ్యో పలానా వ్యక్తికి ఆపద కలిగిందే అని బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళు కన్సోల్ చేద్దామని టుగెదర్గా కలిసి వచ్చారు. టుగెదర్ అన్న పదం మీరు నోట్ చేసి ఉంటారు. టుగెదర్ అంటే ముగ్గురు కలిసి ఒకే ట్రైన్ ఎక్కారు, ఒకే ఫ్లైట్ ఎక్కారు, ఒకే బస్ ఎక్కారు, ఒకే కారులో వస్తూ యోబు ఎంత నీతిగా ఉండేటోడు కదా. మీరేమంటారు జోఫరు ఏమంటావు అని అంటే, నేనేమంటే వాడి వామిటింగ్ వస్తే నేనేమంటే, కారులో బయలుదేరారు. 600 కిలోమీటర్ జర్నీ చేసి బయలుదేరి వచ్చేటప్పుడు, అప్పుడు వాళ్ళ ముగ్గురులో ఎప్పుడైతే ఈ యొక్క తూర్పు దేశం లోపలికి, యోబు యొక్క టెరిటరీకి, యోబు మ్యాంటిల్ పనిచేసే టెరిటరీకి రాగానే ఇమ్మీడియట్గా డెవిల్ వాళ్ళలోకి దూరిపోయింది. నీకు కన్సోల్ చేద్దామని ఇంటి దగ్గరకు వస్తారు, అయ్యో ఎలా చనిపోయాడు మరి అని అంటే, సావకు చేస్తాడా, ఎన్ని చేసిండాడు. వాళ్ళు వచ్చినప్పుడు కన్సోల్ చేయడం మొదలు పెడతారు, పొయ్యే లోపల నీ మీద పురుగులు జల్లిపోతారు. ఈ ముగ్గురు జీవితం అదే. ముగ్గురు ఫ్రెండ్స్ కన్సోల్ చేద్దామని ఇంటికి వచ్చారు,
కానీ ఒకసారి నీ దగ్గరికి వచ్చిన తర్వాత నీ దగ్గర నుండి పోయిన పనోళ్ళే వాళ్ళు బెటర్, కానీ నీ పక్కన ఉండి బల్యాలు పొడిచేటోళ్ళే భయంకరమైన వాళ్ళు. దీస్ పీపుల్ ఆర్ వెరీ డేంజరస్. పోయినవాడన్నా కనీసం వాడు వెళ్ళిపోయాడు, కానీ వాడు ఉన్నోడు కాదు, వాడు పక్కలో బల్యంలాగా ఉండిపోయాడు. వీడేంటిరా బాబా, వీడు రాకుండా మేలు అని అనుకున్నటం యోబు మొదలుపెట్టాడు. అయితే యోబు కేసు అంతటి స్టడీ చేసి ఫిల్టర్ చేసి 2 మాటలలో చెప్పొచ్చు. యోబుతో 3 స్నేహితులు ఏమంటున్నారు తెలుసా? యోబు, నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నీకు ధైర్యం పుట్టదా అంటే ఇండైరెక్ట్గా కన్సోలింగ్ అది. అంటే నేను యథార్థంగా లేననే, అరే పురుగులు పట్టినోడితో నువ్వేం మాట్లాడు, ఏం కన్సోల్ చేస్తున్నావు, అది కంఫర్టా? అది బట్టలకేసే కంఫర్ట్ ఏనది కాదు కదా. ఈజ్ దట్ ద వే యూ కన్సోల్ ద పర్సన్? నో. యోబు లాస్ట్కి ఏమన్నాడు తెలుసా? దేవుడితో చెప్తుంటాడు, వాళ్ళతో అన్నాడు, మీరందరూ లయర్స్, మీరందరూ కూడా అబద్ధికులు. యోబు, నువ్వు యథార్థతను వదలవా అని ఒకడు. యోబు, నిజంగా చెప్పు, న్యాయంగా ఉన్నోడిని దేవుడు ఎప్పుడైనా చంపిండా? అరే నిజమే కదా. అంటే ఇప్పుడు నాకు రోగం వచ్చింది, మరి దేవుడు నాకు అన్యాయం చేసినందుకు. అవును కదా యోబు, డెవిల్ చూసినావా ఎలా మాట్లాడిస్తుంది వాళ్ళ నుంచి? నీ ఇంటిగ్రిటీ మీద నీకు ధైర్యము పుట్టించదు, నీ యథార్థతను క్వశ్చన్ చేపిస్తుంటుంది. అయ్యో నువ్వు యథార్థంగా ఉంటే సిస్టర్ నిజంగా చెప్పు, దేవుడు ఎవరైనా ఇంతవరకు నీతిమంతుని దేవుడు ఇట్లా చేసిండా? కేసు హెవెన్లోకి వెళ్ళి చూస్తే దేవుడు సైన్ పెట్టింది, డెవిల్ సైన్ పెట్టింది, ఇతను నీతిమంతుడని. పక్కన ఉన్న వాళ్ళు మాత్రము నువ్వు నీతి గల్లోడివా అని అంటుంది. డెవిల్ ఈ విధంగా రాలేదా పేతురులోకి? మన యొక్క లైఫ్ స్టైల్ అంతా కూడా ఎక్కడ డిజైన్ అయింది తెలుసా? మన చుట్టూ ఉండే వాళ్ళే. అందుకే ఆల్ నైట్ ప్రేయర్లో ఒక ప్రేయర్ చేయించిన, మన చుట్టూ ఇంటెలిజెంట్ పీపుల్, ఇంటలెక్చువల్ పీపుల్, వైజ్ పీపుల్, నాలెడ్జ్ కలిగిన వాళ్ళే ఉండాలి. అప్పుడు రాజు యొక్క సింహాసనం, మన సింహాసనం స్థిరపరచబడుతుంది. వాళ్ళు మంచి ఉద్దేశంతో వచ్చారు, కానీ వచ్చిన తర్వాత మనసు మార్చుకున్నారు. మారిపోయి యోబు, నా జీవితంలో చూశాను నేను ఎలాంటి ఎక్కడ చూడలేదు, ఎంత భయంకరమైన సిన్ని. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నా క్వశ్చన్ చేస్తున్నారండి? వీళ్ళందరూ ఎవరు తెలుసా? మీరు ఇంటికి వెళ్ళేదా? ఇందులో ఒక డాక్టర్ ఉన్నాడు, ఇందులో ఒక లాయర్ ఉన్నాడు, ఇందులో ఒక సైంటిస్ట్ ఉన్నాడు. అసలు ఈ ముగ్గురు ఎవరు తెలుసా? ఈ ముగ్గురు తూర్పు దేశంలో ఉన్న ప్రతి బ్రాంచ్కి కూడా వీళ్ళే ట్రస్టీస్, వీళ్ళే ట్రస్ట్ మెంబర్స్. ప్రతి బ్రాంచ్ మీద కూడా వీళ్ళే ఇన్ఛార్జ్, ప్రతి హాస్పిటల్ మీద వీళ్ళే ఇన్ఛార్జ్. వీళ్ళ కింద కొన్ని 100 మంది పనులు ఉన్నారు. యోబు ఒక్కడే అక్కడ ఉన్నాడు అనుకోకుండా 3 స్నేహితులు, లేదు, ఆ గ్రౌండ్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్, సిబిసిఐడి వాళ్ళు, పోలీసులు, ఇన్వెస్టిగేషన్ అన్నీ వచ్చారు. అయితే వీళ్ళు వచ్చినప్పుడు యోబు యొక్క స్నేహితులు ఏం చేశారంటే, ముందు వీళ్ళు ఇక్కడికి రాగానే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ మాట రాశారు, ఏమనంటే, వెన్ దే కేమ్ టు నో ద ట్రాజడీ దట్ హ్యాపెన్ టు జోబ్, యోబుకి జరిగినటువంటి ఈ యొక్క పరిస్థితిని అంతా కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో ఏమని తెలిసిందంటే, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ని తీసుకెళ్ళి చూస్తే వాళ్ళ పిల్లలు ఎలా చనిపోయారని పోస్ట్ మార్టం చేసి చూస్తే అందులో ఏమని ఉందంటే, సింపుల్గా ఈ గోడలు ఇవన్నీ కూలి పడిపోయి. ఆ తర్వాత అందులో ఒక స్పిరిచువల్ మ్యాన్, ఒక మ్యాన్ అన్నాడు, అందులో ఒక ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఆ వ్యక్తి, నేను ఇన్వెస్టిగేషన్ చేసి సంతకం పెడితే, ఎందుకంటే వీళ్ళే అక్కడ డిపార్ట్మెంట్ వెళ్తే గవర్నమెంట్ ఫైనల్ సిగ్నేచర్ వీళ్ళదే. వీళ్ళు చెప్పిన ఇన్వెస్టిగేషన్ చేసిన పార్ట్లో ఏమని చెప్పి, యోబు నీ పిల్లలు ఎందుకు చనిపోయారంటే అక్కడ రాసి ఉంటుంది. నీ పిల్లలు ఎందుకు చనిపోయారు తెలుసా? నీ పిల్లలు దేవునికి విరోధంగా పాపం చేసినందుకు చనిపోయారని సైన్ పెట్టు అని చెప్పి తీసుకొచ్చారు వీళ్ళు. మీరు అక్కడ ఉన్నది చదవండి మీరు, బికాస్ ఆఫ్ టైం. యోబు నువ్వు సైన్ పెట్టు, మీ పిల్లలు దేవుని యొక్క నామానికి వ్యతిరేకంగా వెళ్ళారు, పాపం చేశారు, అందుకే చనిపోయారు, కావాలంటే నీకు తెలియదా అని అంటాడు. ఆ యోబు ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? మీరు చెప్పినవన్నీ నిజమే, కానీ నేను ఇన్నోసెంట్. ఐల్ షో దట్ స్క్రిప్చర్. ఆ 16వ అధ్యాయం 16వ వచనంకి వెళ్దాం.
16. చదవండి 16 అందరు చూడండి. My eyes are red with weeping, dark shadows circle my eyes, yet I have done no wrong. Yet I have done no wrong. ఏమన్నాడు యోబు? నేను ఏ తప్పు చేయలేదు. వీళ్ళు ముగ్గురు స్నేహితులు వచ్చి ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్, యోబు నువ్వు తప్పు చేసినావు, ప్లీజ్ దేవుని పశ్చాత్తాపడి అడుగు, దేవుని పశ్చాత్తాప అయ్యా నాకు తెలియకుండా ఎక్కడో తప్పు చేశాను, క్షమించు అని ఒక్క మాట అన్న యోబు అంటే, లేదు నేను తప్పు చేయలేదు. ఏమయ్యా ఇంత పురుగులు పడ్డావు ఎప్పుడన్నా చూసినావా నువ్వు? ఇలాగ దేవునికి వ్యతిరేకంగా పోయే కదా ఇలా జరిగేది. అప్పుడు యోబు భార్యతో అన్నాడు, మనము దేవుని దగ్గర మంచి మేలే అనుభవించాం, కీడు అనుభవించామా? అయితే ఈ సమస్య యోబుకి ఎందుకు వచ్చిందంటే, యోబు దగ్గర ఈ డిపార్ట్మెంట్లలో వాళ్ళకు ఒకటే అండర్స్టాండింగ్, దేవుడు మేలే చేస్తాడు, కీడు చేయడు. ఈ యొక్క రెల్మ్లోనే వీళ్ళు బతుకుతుంటే ఫస్ట్ టైం అది చూసి యోబు ఏమన్నాడంటే, మీరు చెప్పినవన్నీ నిజమే, కానీ మీకు తెలియని విషయం ఇంకొకటి ఉన్నది. నేను గిల్టీలెస్ మ్యాన్ని, నేను గాడ్లెస్ మ్యాన్ కాదు, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను కాబట్టి ఈ సమస్య నాకు వచ్చిందంటే, యోబు 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 అసలు యథార్థతను వదలవేమయ్యా, నువ్వు అనే మాట నిజమా? నీకు తెలియదు ఆకాశం నుండి అగ్ని పడ్డది, నీకు తెలీదా? ఈ ఇన్వెస్టిగేషన్ అంతా చేసాం, మేము చెబుతున్నాం కదా. కరెక్టే, నేను కాదంటలే, మీ ఇన్వెస్టిగేషన్ అంతా కరెక్టే, కానీ మీకు తెలియని విషయం ఒకటి ఉన్నది, నేను నీతిమంతుడిని. లాస్ట్కి 31వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళు అలసిపోయి లాస్ట్కి యోబును వదిలేశారు. యోబు నీ సావు నువ్వు సావు, మేము చెప్పాల్సింది చెప్పినావు, నువ్వు వింటలేదు. యోబు ఏమంటాడు తెలుసా? ప్రతి చాప్టర్లో ఆయన రెస్పాన్స్ ఇచ్చిన ప్రతిసారి అంటాడు, నిజం చెప్తున్నా, నన్ను నమ్మండి, అసలు మీరు ఫూలిష్ పీపుల్. ఆ మాట నేను చూపిస్తాను. 13వ అధ్యాయానికి రండి, మొదటి వచనం నుండి చదవండి. జోబ్ వాంట్స్ టు ఆర్గ్యూ హిస్ కేస్ విత్ గాడ్. నౌ లిజన్. జోబు లాస్ట్కి ఏం డిసైడ్ అయ్యాడంటే, కోర్టులో కేసు వేస్తే నాకంటూ ఒక మీడియేటర్ లేరు, ఒక అడ్వకేట్ లేడు, కాబట్టి నా కేసు నేనే వాదించుకుంటా. ఇన్ఫ్యాక్ట్ మీరందరూ కూడా లాయర్స్, జడ్జిలు, నేషనల్ వైడ్గా మీరు అవార్డులు పొందిన లాయర్లు, మీరు నా దగ్గర ఊరక మీరు పని చేస్తున్నారు. మీరు చేసే పని ఒక పనికి మాలిన పని. చెప్పాలి అని అంటే ఈ కేసు నేనే వాదించుకుంటాం, మీరు పక్కకి వెళ్ళిపోండి అన్నాడు. ఐ వాంట్ ఆర్గ్యూ మై కేస్ విత్ గాడ్, నేను దేవుడితోటి దీన్ని వాదిస్తా, మీరు పక్కకు తొలగండి, మీరు నన్ను ఏం చేయొద్దు. లాస్ట్కి ఇంకో మాట అన్నాడు యోబు, మీరు చదవండి. యోబు ఏమన్నాడంటే, యువర్ సింప్లీ డిఫెండింగ్ గాడ్ విత్ లైస్. అబద్ధాలతో ఈ దేవుణ్ణి మీరు ప్రజలకి న్యాయంగా చేర్చట్లేదు. దేవుడు అన్యాయం చేయడనే చెబుతున్నారు మీరు, కానీ మీరు వాదించే వాదనలో ఒక మాట ఉన్నది, ఏమున్నది తెలుసా? మీరు వాదించే వాదనలో దేవుని దగ్గర నుండే ఈ యొక్క సమస్య వచ్చిందని మీరు చెబుతున్నారు, కానీ మీరు ఏం చెప్తున్నారంటే నేను పాపం చేసినది వచ్చిందని నేను అంటారు. నేనేమంటున్నంటే ఇది దేవుని దగ్గర నుండి వచ్చిందని నేను కూడా ప్రూవ్ చేస్తా, కానీ నేను పాపం చేయలేదు. దిస్ ఈస్ ద కేస్, హౌ కెన్ యూ హ్యాండిల్ దిస్? పాపం చేస్తే వస్తుంది అన్నదే మీ అండర్స్టాండింగ్, కానీ నా కేసు చూస్తే నేను పాపం చేయలేదు, యథార్థవంతుని. కావాలంటే దేవుణ్ణి అడుగు. వాళ్ళు అన్నారు, నువ్వు దేవుణ్ణి నిజంగా ఎంక్వైరీ చేస్తే నీకు చెబుతాడు ఎలీఫజు అని అన్నాడు. బిల్దదు, నువ్వు ఏదో ఒక బిల్డింగ్ కట్టి చూడు, నీకు తెలుస్తుంది దాని స్ట్రాంగ్ ఎంత ఉంటుందో. అయ్యయ్యయ్యా, రీడ్ ఇట్ 13వ అధ్యాయం మొదటి వచనం NLT. Job wants to argue his case with God. Look, I have seen all this with my own eyes. ఇంత నేను చూశాను, నా కళ్ళతో నేను చూడని సత్యం లేదు. నేను ఎన్నో చూసిన, ఇలాంటి మస్తు చూసిన. మీరు చెప్పేటి అన్నీ కూడా ఉత్త బుర్ర కథలు. ఏది టాప్ మోస్ట్ వాంటెడ్ లాయర్స్ ఇన్ ద ఏరియా, 1 గంటకి ₹1 కోటి తీసుకునే లాయర్లు వీళ్ళు. యోబు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఫిజిషియన్స్ అని ఉంటుంది, వీళ్ళు డాక్టర్లు, వీళ్ళు సైంటిస్టులు, వీళ్ళు స్పిరిచువల్ డాక్టర్స్, వీళ్ళు స్పిరిచువల్ అట్మాస్ఫియర్స్, వీళ్ళు స్టార్స్, వీళ్ళందరూ ఆస్ట్రాలజర్స్ వీళ్ళ దగ్గర ఉన్నది. వీళ్ళు ముగ్గురే ఎందుకు వచ్చి మాట్లాడారు? మాట్లాడిన వాళ్ళు ముగ్గురే కాబట్టి రాశారు. 4వ వాడు కూడా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, మీరు చూడండి. కానీ అతని దగ్గర సిస్టమ్ ఎంత ఉన్నదంటే, బయట కొన్ని 100 కార్లు ఎదురు చూస్తున్నాయి. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత ఓన్లీ యోబు దగ్గరికి ముగ్గురే వచ్చారు, అంతే. దట్స్ ద ప్రోటోకాల్.
మీరు ఆ ప్రోటోకాల్ మర్చిపోదు. ఎంతమంది వచ్చారు యోబు దగ్గరికి? మొత్తం 4 వచ్చారు, 3 మాట్లాడారు, 4 తర్వాత మాట్లాడాడు. మిగతా టీం అంతా గేట్ బయట ఉంది, వాళ్ళకి పర్మిషన్ లేదు యోబు దగ్గరికి. మిగతా వాళ్ళంతా కూడా తర్జన అవుతుంది. తీయని పీనల్ కోడ్ లేదు, తీయని లా లేదు, తీయని బుక్ లేదు, తిప్పని బుక్ లేదు. ఆ లాయర్ని ఈ లాయర్ని ఫోన్ చేసి పిలుస్తున్నాను, రా 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 రా. ఇది మోస్ట్ ఇంటెలిజెంట్ క్వశ్చన్ అయ్యా, ఇది నువ్వు ఆన్సర్ చేయాలని. ఆయన ఏమో నీతిమంతుడు అంటాడు. అప్పుడు ఏమన్నారు తెలుసు వాళ్ళు? యోబు, కావాలనే నువ్వు ఎక్కడ ఓడిపోతావో అని నీ ప్రైడ్ కొద్దిగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా, సిగ్గుపోతుందేమో, ఇంతమంది ముందు అవమానపడుతున్నామో, ఇంత దేశం ముందు నా పరువు పోయిందని నువ్వు అంటావేమో అని అంటే, లేదు 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 అలాంటి ఉద్దేశం ఏమీ లేదు, అసలు మీరు ఎలాంటి వాళ్ళు చెప్పాలా నేను అని చెప్పి వాళ్ళని అన్నాడు. I have seen all this with my own eyes. నాకు తెలిసినటువంటి విషయాలన్నీ నాకు ఇవన్నీ తెలుసు, మీరు చెప్పే స్టోరీ అంతా, కానీ and heard it with my own ears. నా చెవులతో కూడా నేను విన్నాను ఇలాంటివి జరిగినాయని. నాకు జరిగినట్టు కూడా చాలా మందికి జరిగింది, కాకపోతే వాళ్ళు పాపలు, అంతే తేడా. And now I understand. ఇప్పుడు నాకు అర్థమైంది. I know as much as you do. You are no better than I am. You are no better than. మళ్ళీ చదవండి అదే లైన్. I know as much as you do. మీరు చాలా బాగా చేస్తారని నాకు తెలుసు, మీకు బాగా తెలుసు అనే విషయం కూడా నాకు తెలుసు, మీకు అండర్స్టాండింగ్ ఉందని నాకు తెలుసు, మీకు బుర్ర పని చేస్తుందని కూడా నాకు తెలుసు, నా బుర్రలో పురుగులు తిరుగుతున్నాయని కూడా మీకు తెలుసు. అన్నీ కరెక్టే, నేను కాదంటాలే. కానీ ఒక విషయం ఉన్నది, మీరు నాకన్నా బెటర్ కాదు. ఏ విషయంలో? పురుగులు పట్టడం అన్నా మీరు నాకన్నా బెటరు కాదు. ఓ బ్రదరు, బ్రెయిన్ లేదు, ఏం లేదు, ఒక సోలే మాట్లాడుతుంది అక్కడ. ఆ సోలుకున్న ఇన్ఫర్మేషన్ చెప్తుంది, యు ఆర్ నాట్ బెటర్ దెన్ మీ. ఎవడైనా ఈ కేసు వాదిస్తుంటే ఏమన్నారు తెలుసు వాళ్ళు లాస్ట్కి? యోబు తన దృష్టికి తాను నీతిమంతుడు అని అనుకున్నారు వాళ్ళు. దేవుడు అనలేదు. As for me, I would speak directly to the Almighty. నాకైతే మీకన్నా యాక్సెస్ ఉందో లేదో కానీ యాజ్ ఫర్ మీ, అందరు చూడాలి, నేను లాస్ట్ క్లోజ్ చేస్తున్నాను. యాజ్ ఫర్ మీ, దిస్ ఈస్ ద కీ ఫర్ టుడే. యాజ్ ఫర్ మీ, నా విషయానికి వస్తే ఐ కెన్ స్పీక్ టు ఆల్మైటీ డైరెక్ట్లీ. మీరు అనుకుంటున్నట్టు నేను పురుగులు పడి ఇక్కడ లేను. ఇప్పుడు నేను మాట్లాడాలన్నా నాకు ఆయన యొక్క సీక్రెట్ రూమ్లోకి ఆయన ఫోన్ నెంబరు నా అకౌంట్లో ఉన్నది. నేను ఇప్పుడు మాట్లాడాలంటే ఇప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడతాడు ఆయన. యోబు సిన్నర్ కదా నువ్వు, అది ఒప్పుకో ఫస్ట్, ఆ తర్వాత ఆయన కాల్ ఆన్సర్ చేస్తాలే. లేదు లేదు లేదు, ఏమన్నాడు? As for me, I would speak directly to the Almighty. I want to argue my case with God Himself. I want to argue my case with God. With God. God Himself. God Himself. నేను దేవుడితోనే వాదిస్తా, దేవుని దగ్గర నా కేసు చెప్పుకుంటా. ఎందుకంటే నేను కూడా అక్కడ ఒక మెంబర్ని, నాకు కూడా కోర్టు ఇచ్చారు, నేను కూడా వాదించగలను. లాస్ట్ మాట చదవండి అక్కడ. As for you, you smear me with lies. ఇప్పుడు చెప్పండి. యాజ్ ఫర్ మీ, మీరేం చేస్తున్నారు? నన్ను అబద్ధాలతో ఆయిల్ పూసినట్టు మసాజ్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు చెప్పండి, మ్యారినేటింగ్ చదవండి. యాజ్ ఫర్ మీ, you smear me with lies. Smear me with lies. మీరు అబద్ధాలతో, ఏది అబద్ధం తెలుసా? ఒక నీతిమంతుని పట్టుకొని, ఒక యథార్థవంతుని పట్టుకొని మీరు ఏమంటున్నారంటే నువ్వు పాపం చేసావంటున్నారు. ఇది కాదా అబద్ధము అంటున్నారు. అయితే ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు నేను కూడా మనందరం నీతిమంతులమే, కానీ మన చుట్టూ ఉండే వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? నువ్వు ఏదో తప్పు చేసావు, అందుకు ఇంత పెద్ద కొలాప్స్ జరిగింది, లేకపోతే జరగదు. అది అబద్ధం. దాన్ని ఎప్పుడైతే గెలుస్తావో నీ కేసు నువ్వే వాదించుకోవచ్చు దేవుని దగ్గర. కమాన్, am I right on that one? Please, Job claimed that I am innocent. I am not a wrong person. ఇంత సిస్టమ్స్ రన్ చేశారు మీరు, ఇన్ని ఆఫీసులు రన్ చేసే మీరు ఈ చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు? అయితే నాకు తెలుసు, నేను డైరెక్ట్గా దేవుడితో మాట్లాడతాను. ఇక్కడ ఈరోజు కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు యాక్సెస్ ఇచ్చాడు. యూ కెన్ టాక్ టు గాడ్ డైరెక్ట్లీ. అది మనకి దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి మీడియేటర్ యేసు ప్రభువారు. నా ద్వారా తప్పితే తండ్రి యొద్దకు ఎవడు రాలేడు. మీ కేసులన్నీ కూడా మనుషులు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయంకరమైనటువంటి మాటలతో వాళ్ళు హెల్ప్ చేద్దామని వస్తారు, వాళ్ళది ఏం లేదు తప్పు.
కానీ వాళ్ళు ఎవరి చేత ప్రేరేపించబడ్డారనే విషయం గ్రహించాలంటే ఇది యేసు ప్రభు వారిలాగా పేతురును గుర్తించినట్టు గుర్తించాలి. కానీ నీ కేసు నీ చేతిలోనే ఉంది. ఇంకో విషయం ఆయన ఏమంటాడు తెలుసా? ఒక మనిషి ఒక మాట అంటాడు. 11వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుతారా? 11వ అధ్యాయం 10వ వచనం. If God comes and puts a person in prison or calls the court to order, ఇఫ్ గాడ్ కమ్స్, దేవుడు ఒకవేళ వచ్చి ఒక వ్యక్తిని ఎవరినైనా జైల్లో పెడితే, ఒకవేళ ఆయన కోర్టుని or calls the court to order, ఆయన వచ్చి కోర్టుని ఆర్డర్ ఫాలో అవ్వమని చెబితే who can stop him? ఎవరు ఆపగలరు? ఇది ఆ వ్యక్తి మాట్లాడినటువంటి జోఫర్ మాట్లాడిన మాటలు. జోఫర్ ఏమన్నాడంటే, యోబు నీకు తెలీదా, ఒకవేళ దేవుడు వచ్చి ఎవరు నన్ను ప్రిజన్లో పెడితే ఎవడన్నా ఆపగలడా? యోబు అతను కోర్టుని పిలిచి న్యాయం చేయమని అతను కోర్టుకి ఆర్డర్ చేసి కాల్ చేస్తే కోర్టు ఆర్డర్ ఫాలో అవుతుందని యోబుకి చెబుతుంటే యోబు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు అన్నది కరెక్టే, ఒకవేళ అతను పిలిచి నన్ను జైల్లో పడేయచ్చు, కాదంటాలే నేను. ఆయన పిలిస్తే కోర్టు ఆర్డర్ ఫాలో అవుతుందేమో. కోర్టు ఏం చేస్తుందంటే నిన్ను ఆర్డర్ ఫాలో అవ్వమంటారు. నువ్వేం ఫాలో అవుతున్నా తెలుసా? సిస్టమ్ని ఫాలో అవుతున్నా. యోబు నీవు ఆయన పిలిచాడు కాబట్టి కోర్టు ఆర్డర్ చేసింది, అందుకే నువ్వు ఇది అనుభవిస్తున్నావు. యోబు ఏమంటాడు తెలుసా? కోర్టు ఆర్డర్ చేస్తే నేను ఫాలో అవడం కాదు, నాకు ఒక మీడియేటర్ ఉన్నాడు, నా కేసు నేనే వాదించుకుంటా. నేను వాదించేటప్పుడు నా తరపున ఉన్న దేవుడు, ఆయన పిలిస్తే కోర్టులో ఆర్డర్ పడతాయి, ఆ కోర్టులే ఆర్డర్ ఫాలో అవుతాయి. ఇక్కడ కోర్టు ఆర్డర్ చేస్తే నువ్వు కంపల్సరీ పని వదిలిపెట్టుకొని నువ్వు పోవాలి. కానీ నేను కేసు వాదించేటప్పుడు, దేవుడితో నేను మాట్లాడేటప్పుడు ఆయన వాదిస్తే కోర్టులే ఆయన ఆర్డర్ ఫాలో అవుతూ ఉంటాయి. అటువంటి కేసులు హ్యాండిల్ చేయగలడు దేవుడు. ఈ రాత్రి ఈ సమయంలో మీరందరూ చేయాల్సిన పని ఒకటి ఉంది. ఈ రాత్రి సాయంత్రం కుటుంబంగా అందరూ కూర్చొని, ప్రభువా మా కేసు నీ చేతిలో పెడుతున్నావు, యేసు ప్రభువా నువ్వు ఒక్కడివే దీన్ని హ్యాండిల్ చేయగలవు. చుట్టుపక్కల ఉన్న మనుషులు హెల్ప్ చేయరు, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు హెల్ప్ చేయవు. నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో, ద ఓన్లీ థింగ్, యు ఆర్ ఎ ఇన్నోసెంట్ మ్యాన్, యు ఆర్ ఎ రైచియస్ మ్యాన్, యు ఆర్ ఎ హోలీ మ్యాన్. కాకపోతే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఇచ్చాడు దేవుడు, టెస్ట్ చేశాడు, అవి తీశాడు. అవి తీసిన తర్వాత చూడు ఎలా ఉంటుందో కండిషన్. బట్ లెట్స్ సీ డిసెప్షన్ అనేది ఈ మీడియేటర్ తోటి మనం బయటికి ఎలా రాగలము. ఫ్రైడే మనం ప్రార్థన చేసుకొని ఈ వారం మనం బయటకు వస్తున్నాం. ఆమేన్. వి మస్ట్ థ్యాంక్ గాడ్. ఈరోజు ఇలాంటి కేసులలో బయటికి వచ్చినవి ఏంటి తెలుసా? మన చుట్టూ ఉన్న వాళ్ళు సరిగా మనం అర్థం చేసుకోలేరు. పరిస్థితులు మనకి అడ్డంగా తిరిగిన, నీతి న్యాయంగా బతికిన వాడి జీవితంలో దేవుడు యథార్థంగా బతికిన వాడిని ఒక ఎగ్జాంపుల్గా పెడదామని ఈ పరిస్థితిలో మనం ఉన్నాం. నువ్వు ఏ కండిషన్ ఈరోజు నీకు ఉపయోగపడకపోవచ్చు ఈసారి మనం, బట్ లేటర్ ఆన్ ఇట్ విల్ హెల్ప్ యూ డెఫినెట్లీ. బట్ డోంట్ ఫర్గెట్, సమస్తము నీ చేతిలో ఉన్నప్పుడు దేవుని వర్షిప్ చేయి. ఏదన్నా వెళ్ళినా క్లెయిమ్ చేయి, అది దేవుని హ్యాండ్స్లో ఉంది. ఒకటి గుర్తుపెట్టుకో, లెఫ్ట్ హ్యాండ్లో యోబు ఉన్నాడు దేవుని చేతిలో, రైట్ హ్యాండ్లో ఆస్తులు ఉన్నాయి. అవి రెండు కలిపి ఒకరోజు ఉంచాడు, మళ్ళా తర్వాత రెండు సెపరేట్ చేసి పెట్టాడు. చూశారు, ఓకే, ఎస్ హీ కెన్ మెయింటైన్ దట్. కాబట్టి లెట్స్ డబుల్ ఇట్. కాబట్టి ఈ కండిషన్లో దేవుడు మనకిచ్చిన ఈ పరిస్థితిలో మనం డబుల్, ట్రిబుల్, 100 ఫోల్డ్స్ మనము పంటను కోయబోతున్నాం. ఆమేన్.